Hello everyone. ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయలాజికల్ సైన్స్ యాస్పిరెంట్స్కి అదేవిధంగా తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గతంలో జరిగినటువంటి ఏపీలో జరిగిన డిఎస్సి 2025 సంబంధించినటువంటి జూన్లో జరిగినటువంటి ప్రశ్నపత్రాన్ని ఇక్కడ మీకు అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రశ్నపత్రాన్ని మనం చూడటం వల్ల బిట్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ ఏ అంశాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటటువంటిది మనకి ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్లో ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. గతంలో పేపర్ ఎట్లా వచ్చింది, మనం ఇప్పుడు ఏ స్టాండర్డ్లో దాన్ని ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది మనందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ లైవ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. గతంలో ఒక ప్రశ్నపత్రాన్ని రూపొందించడం జరిగింది. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా మనకి ఇక్కడ రెండో పేపర్ని కూడా ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది. ఈ పేపర్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దామండి. ఇప్పుడు కొత్తగా వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఇక లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు మరి వచ్చినటువంటి పేపర్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఫస్ట్ క్వశ్చను NADPH పూర్తి రూపాన్ని రాయమని అడిగాడండి. నికోటినమైడ్ అడినిన్ డైహైడ్రోజన్ ఫాస్ఫేటు, నికోటినమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేటు, నికోటినమైడ్ అడినోసైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రైడ్, తర్వాత నికోటినమైడ్ అడినిన్ డైఫాస్ఫేట్ హైడ్రోజన్. సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి యాస్పిరెంట్స్. సో ఈ విధంగా చూడటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చదువుకున్నటువంటి ప్రశ్నలు ఆన్సర్ ఎన్ని చేయగలుగుతున్నాం అనేది ఇక్కడ మీరు మొత్తం కూడా కౌంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాంట్లో మొత్తం ఇక్కడ మనకి వచ్చినటువంటి బిట్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ పేపర్లో ఉన్నటువంటి ఓన్లీ బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని ఇది సరైనటువంటి సమాధానాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తే మీ స్కోర్ ఎంత ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2. నికోటినమైడ్ అడినోసైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. అడినిన్ అయినా అడినోసిన్ అయినా ఒకటేనండి. నికోటినమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, the overgrowth of algae in pond will ultimately result in decreasing levels of carbon dioxide, oxygen, nitrogenous materials, chemicals. చెరువులో నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం వల్ల అంతిమంగా దేని పరిమాణం తగ్గిపోతుంది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నత్రజని పదార్థాలు, రసాయనాలు. సో ఇది మనకి 9th క్లాస్లో ఉంటుందండి. 9th క్లాస్ పొల్యూషన్లో మనకి వాటర్ పొల్యూషన్లో ఉన్నటువంటి టాపిక్ అండి ఇది. సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైనటువంటి సమాధానము
ఆప్షన్ 2 ఆక్సిజన్. మరి చెరువులో నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందటం వల్ల ఏమవుతుందంటే అవి నీటిలో ఉన్నటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయండి. ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరి ఆక్సిజన్ పరిమాణం అనేది తగ్గిపోతుంది. దీన్నే యూట్రిఫికేషన్ అంటారు. ఆ విధంగా మరి నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోతే మనకి జలచర జీవులు చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్టు, భూతాపం పెరగడానికి గల కారణాలు. ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్, డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా, ఇండస్ట్రియలైజేషన్, యూజింగ్ సిఎన్జి యాజ్ ఎ ఫ్యూయల్, మానవ కార్యకలాపాలు, అటవీ ప్రాంతం క్షీణించడం, పారిశ్రామికీకరణ, సిఎన్జి ఇంధనం వాడటం. సో మనకి ఈ పేపర్లో క్వశ్చన్లు ఇవి కూడా మనకి పొల్యూషన్ అండి. సో కాబట్టి పొల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు మనకి 9th క్లాస్లో ఉన్నాయి, 8th క్లాస్లో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద మరి బిట్లు అనేవి అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో కూడా 4 అంశాలు ఇచ్చి 4 అంశాల్లో సరైనటువంటివి ఎన్ని ఉన్నాయి, సరైనటువంటిది కానిది ఎన్ని ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. సో కాబట్టి సరైనటువంటి అంశాలను మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో మరి భూతాపం పెరగడానికి కలిగిన కారణాలు ఏంటంటే మానవ కార్యకలాపాలుగా ఒకటి రైట్ ఆన్సరే, అటవీ ప్రాంతం క్షీణించడం రైట్ ఆన్సరే, పారిశ్రామికీకరణం ఇది కూడా సరైన సమాధానమే, సిఎన్జి ఇంధనంగా వాడటం. మరి సిఎన్జి ఇంధనంగా వాడితే భూతాపం అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది కలగదు. సో కాబట్టి సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆస్పిరెంట్స్ 3 మాత్రమే ఉన్నారు. సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆన్సర్ తెలిసే అవకాశం ఉంటుంది. తప్పు అయినా పర్వాలేదు, రాంగ్ అయినప్పుడు మనకి ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సరైనటువంటి సమాధానం మనకి అందులో మనం ఇప్పుడు ఇచ్చినప్పుడు కింద ఆప్షన్స్ చూసుకోకూడదండి. దాంట్లో ముందు మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి. 4వది కాదనుకుంటున్నాం కాబట్టి 1, 2, 3 ఎక్కడున్నాయో అక్కడ టిక్ చేసుకోవాలి. కాబట్టి 3వ ఆప్షన్ కరెక్ట్ అనుకుందాం. సో కాబట్టి రైట్ ఆన్సర్ అండి 3వది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్కి పోదామండి. పాక్షికంగా మండిన ఇంధనాల కారణంగా ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? పాక్షికంగా ఇంధనాలు మండటం వల్ల ఉత్పత్తి వాయువు. ద గ్యాస్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్. సో ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా మనకి పొల్యూషన్లోంచే ఉంది ఇది. సో దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి అండి, లేకపోతే మీరు పేపర్ తీసుకుని పేపర్ మీద నోట్ చేసుకోండి. సో దీనికి సరైనటువంటి సమాధానము కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ ప్రశ్న, సో ఇది కూడా పొల్యూషన్కి సంబంధించినటువంటి ప్రశ్ననండి. మురుగునీటిలో గల అకర్బన మలినాలు గుర్తించండి. మురుగునీటిలో కలిగిన అకర్బన మలినాలు గుర్తించండి అంటే నైట్రేట్లు, యూరియా, ఫాస్ఫేట్లు, కలుపు సంహారణలు. ఐడెంటిఫై ద ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఇన్ సీవేజ్ వాటర్. నైట్రేట్స్, యూరియా, ఫాస్ఫేట్స్, హెర్బిసైడ్స్. కింద ఎక్కువ మనకి ప్రశ్నలన్నీ కూడా ఈ విధంగానే ఎక్కువ వస్తున్నాయండి. గతంలో ఇచ్చినటువంటి పోయినసారి జరిగినటువంటి డిఎస్సిలో ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి ఈ ప్యాటర్న్లో ఉన్నాయండి. 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్లో మళ్ళీ కింద ఎన్ని సరైనవో ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎక్కువ మ్యాక్సిమం పోయినసారి నిన్న మనం చేసిన అనాలిసిస్లో ఎట్లాగే ఉంది, ఇప్పుడు చేసినటువంటి వాటిలో కూడా ఎట్లా ఉన్నాయి. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3. సరైన సమాధానము ఆప్షన్ 3 అంటే ఫాస్ఫేట్లు. నీటిలో మురుగునీటిలో ఉండే అకర్బన మలినాలు ఏంటి అంటే ఆప్షన్ 3 1, 3 నైట్రేట్లు, ఫాస్ఫేట్లు. మరి యూరియా, కలుపు సంహారణలు అనేవి ఆర్గానిక్ అండి, సేంద్రియ పదార్థాలు. సో ఇప్పుడు మనం చెప్పిన ఏంటంటే ఇన్ఆర్గానిక్. నెక్స్ట్ క్వశ్చన్, వలస పక్షులు వెళ్లాల్సిన దిశ
దిశను వీటి సహాయంతో గుర్తిస్తాయి. ద బోర్డ్స్ ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫర్ ద మైగ్రేషన్ బై కొరియోలిస్ ప్రభావాన్ని అనుసరిస్తూ, సముద్ర చలనాన్ని అనుసరిస్తూ, భూమి యొక్క అయస్కాంత క్షేత్ర సహాయంతో, వాయుపీడనంలో భేదాల ఆధారంగా. దీనికి ఫాలోయింగ్ కొరియోలిస్ ఎఫెక్ట్, అబ్జర్వింగ్ ఓషన్ కరెంట్స్, యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్, చేంజ్ ఇన్ ఎయిర్ ప్రెజర్. సో దీనికి సరైన సమాధానము, సో ఈ బిట్ అనేది మనకి స్కూల్ లెవెల్లో లేదండి. ఇది వలస పక్షులకు సంబంధించినటువంటి బర్డ్ మైగ్రేషన్ అనేటటువంటి టాపిక్ని కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ అంశాలు కూడా మనకి పక్షుల వలసలకు సంబంధించిన ఇంటర్మీడియట్లో కూడా మనకి ఉండే అవకాశం ఉంటుంది. బర్డ్స్ సంబంధించినటువంటి చాప్టర్ ఉంటుంది దాంట్లో మనకి సెకండ్ ఇయర్లో. సో ఇలాంటివి కూడా మనం కొన్ని అంశాలను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరైన సమాధానము ఆప్షన్ 3, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సహాయంతో అవి వలస వెళుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, అడవులు నరికివేయటం దీనికి దారి తీయదు? ఉష్ణోగ్రత, కాలుష్యం పెరగటానికి, నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, హ్యూమస్ తగ్గుటకు, భూగర్భ జలం తగ్గుటకు. సో దీంట్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడండి. సో కాబట్టి దీనికి ఏది కరెక్ట్? అడవులు నరికివేయటం దేనికి దారి తీయదు అంటే ఉష్ణోగ్రత, కాలుష్యాన్ని పెరగటానికి దారి తీసిద్ది. నేల యొక్క నీటి సామర్థ్యం పెరగటానికి దారి తీయదు. హ్యూమస్ తగ్గటానికి దారి తీసిద్ది. భూగర్భ జలం తగ్గటానికి దారి తీసిద్ది. సో కాబట్టి దాంట్లో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ఇవి నెగిటివ్ క్వశ్చన్ అండి. అడవులు నరికివేయటం వల్ల దేనికి దారి తీయదు అంటే దేనికి దారి తీసిద్ది అనేది మనం కావాలంటే అట్లయినా మార్చుకోవచ్చు క్వశ్చన్. దేనికి దారి తీస్తుందంటే ఉష్ణోగ్రత, కాలుష్యం పెరగటానికి, తర్వాత నేల యొక్క నీటి సామర్థ్యం పెరగటానికి ఉపయోగపడుతుంది. అది హ్యూమస్ తగ్గుటకు, భూగర్భ జలాలు తగ్గుటకు దారి తీసిద్ది. సో కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. సో ఇవన్నీ కూడా మనకి కాలుష్యానికి సంబంధించినటువంటి ఎక్కువ వస్తున్నాయండి. సో కాబట్టి మంచి కాన్సన్ట్రేషన్గా మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ కాలుష్యానికి సంబంధించినటువంటివి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పంచమరి జీవావరణ రిజర్వర్లో భాగం కాదు. సో ఖచ్చితంగా అండి మీరు ఏది అంటే జాతీయ పార్కులు, నేషనల్ పార్కులు, శాంక్చురీస్, బయోడైవర్సిటీ ఇవి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో కాబట్టి మనకి పంచమరి జీవావరణ రిజర్వాయర్ ఇంతకుముందు చూసిన పేపర్లో కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. బయోడైవర్సిటీ అనేది చాలా ప్రస్తుతం చాలా మంచి బర్నింగ్ ఇష్యూ అది. సో కాబట్టి వాటి మీద కూడా ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వన్యప్రాణులకు సంబంధించినటువంటి శాంక్చురీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఈ బయోస్ఫియర్ రిజర్వాయర్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. మరి ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది ఇది. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3. లాక్ చావ్ పంచమరి జీవావరణ రిజర్వులోని భాగం కాదు. ఏది కాదు అంటే లాక్ చావ్ అనేది కాదు. నెక్స్ట్ బిట్టు, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడానికి ఉపయోగపడేది. ప్రజా రవాణా వినియోగం, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపడం, సౌరశక్తి వినియోగం. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడానికి ఉపయోగపడేది ప్రజా రవాణా వినియోగం, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపడం, సౌరశక్తి వినియోగం. ప్రజా రవాణా వినియోగము, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపడం రైటే. సౌరశక్తి వినియోగం రైటే. ప్రజా రవాణా వినియోగం ఇది కూడా యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో చూడండి ఆప్షన్స్ ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అక్కడ ప్రజా రవాణా వినియోగం అనే దానికి కరెక్ట్గా మనకి అర్థం అనేది ఇంగ్లీష్లో చూస్తే జరుగుతుంది. యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, రైళ్ళు ఇలాంటి వాటిలో వెళ్ళటం. సో కాబట్టి మూడు కూడా మనకి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడేవి. సో కాబట్టి 3 ఆప్షన్లు దాంట్లో ఉంటాయండి. సో చూడండి ఆప్షన్ 4 రైట్. సో సరైనటువంటి సమాధానము
ఆప్షన్ 4 అంటే మనకి ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే. కాబట్టి యాస్పిరెంట్స్ పేపర్ని చూస్తే మనకి ఈ స్టాండర్డ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ప్రిపరేషన్ అనేది మనం మంచిగా అసలు ఒక సిస్టమేటిక్గా చదువుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. మళ్ళీ రాబోయేటటువంటి డిఎస్సిలో పేపర్ కూడా ఇట్లాగే ఉంటుంది. సో కాబట్టి ఏ ఏ అంశాలు మనకి ఇస్తున్నాడు అనేది మనం ఇట్లా 2-3 పేపర్లో అనాలిసిస్ చేస్తే మనకి భయం లేకుండా ఉంటుంది. మనకి చదివేటప్పుడు అర్థం చేసుకొని చదువుతాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చను, నిచ్చు దీనిని సూచించదు. సో ఇది కూడా మనకి జీవావరణానికి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉందండి. జీవావరణానికి సంబంధించినటువంటిది 10th క్లాస్లో నిచ్చు దేనిని సూచించదు అంటే జంతువుల ఆహారాన్ని, జీవుల సంఖ్యను, జంతువుల జీవన విధానం, జీవులు నిర్వహించే పనులు. సో దీంట్లో మనకి నిచ్చు అనేది ఆల్రెడీ మనకి అందులో ఏమి ఇచ్చిందంటే నిచ్చు అనేది ఒక జీవి, అది ఎక్కడ నివసిస్తుంది, దాని ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటుంది, దాని జీవన విధానం, లైఫ్ స్టైల్ ఏంటి, దాన్ని నిర్వహించే పనులు ఏంటి అనేవి నిచ్చు కిందకు వస్తాయి. కానీ ఆ జంతువుల సంఖ్య అనేది సరైనటువంటి సమాధానం కాదు. ఆప్షన్ 2 అనేది మనకి దీనికి సరైనటువంటి సమాధానం. అంటే నిచ్చు అనేది జంతువుల సంఖ్యతో సంబంధం ఉండదు. అది జంతు ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, అది దాని యొక్క లైఫ్, మోడ్ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంది, ఆక్యుపేషన్ ఏంటి అనేది నిచ్చు కిందగా వచ్చుతుంది. సో కాబట్టి ఇది మనకి ఇది 10th క్లాస్లో ఉన్న బిట్. నెక్స్ట్, మిథైల్ మెర్క్యూరీ జైవిక వ్యవస్థాపన వల్ల కలిగే వ్యాధి. మిథైల్ మెర్క్యూరీ ద డిసీజ్ కాజ్డ్ బై బయో అక్యుములేషన్ ఆఫ్ మిథైల్ మెర్క్యూరీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, సిలికోసిస్, మయోసార్కోమా, మినిమేటా. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 మినిమేటా. మిథైల్ మెర్క్యూరీ వలన వచ్చేటటువంటిది మినిమేటా వ్యాధి. నెక్స్ట్ బిట్, ఇది కూడా మనకి పొల్యూషన్లోనే ఉంది, 9th క్లాస్ అండి. నెక్స్ట్, ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి బదిలీ అయ్యే జీవద్రవ్యరాశి శాతం ఎంత? 90%, 50%, 10-20%, 30-50%. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ద పర్సంటేజ్ ఆఫ్ బయోమాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు ద నెక్స్ట్ ఫుడ్ చైన్. ఎంత శాతం బదిలీ అయింది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 10-20% మాత్రమే బదిలీ అయ్యిందండి. అంటే 90%, 80-90% అది మొత్తం వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, పోషక కణజాలంలోని నిర్జీవ కణాలు. ద డెడ్ సెల్స్ ఇన్ ఫ్లోయం, sieve cells, sieve tubes, phloem fibers, phloem parenchyma. ఇది మనకి 9th క్లాస్లో పోషక కణజాలానికి సంబంధించినటువంటి చాప్టర్ అండి. అంటే మొక్కల్లో కణజాలాలు, ప్లాంట్ టిష్యూస్లో ఉన్నది. నిర్జీవ కణాలు ఏవి? దాంట్లో చూస్తే మనకు క్లూ దొరుకుతుందండి. ఒక క్లూ కూడా మనకి దాంట్లో కనిపిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. చెప్పాం కదా, ఫైబర్స్, నారలు అనేటటువంటి దాంట్లో మనకి నారల్లో ప్రాణం లేనటువంటివి, ఇవి నిర్జీవమైనటువంటి దారపోగులు లాంటివి. సో కాబట్టి దానికి కొన్ని సందర్భాల్లో ఆన్సర్ తెలియకపోయినా ఇలాంటివి కొన్ని గెస్ చేయడం వల్ల కూడా మనం ఆన్సర్ని పెట్టగలుగుతామండి. సో దీనికి ఆన్సర్ మనకు తెలియకపోయినా కానీ ఉన్నటువంటి ఆప్షన్లో మనం ఏది ఉండొచ్చు అనేటటువంటిది ఒకసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఒక బిట్కి ఆన్సర్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నారలు అనేవి అవి నిర్జీవమైనటువంటివి. యాస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కన హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు మన వీడియో ఇంకా ఎక్కువ మంది యాస్పిరెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్,
చెట్లు, తోటలకు, పండ్ల మొక్కలకు నీటి సరఫరాకు ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు నీటి సరఫరా చేయడానికి ఉపయోగపడేది ఇది. ద బెస్ట్ మెథడ్ ఫర్ వాటరింగ్ ఫ్రూట్స్, ప్లాంట్స్, గార్డెన్ అండ్ ట్రీస్. స్ప్రింక్లర్ సిస్టమ్, చైన్ పంప్, డ్రిప్ సిస్టమ్, రాహట్, తుంపర పద్ధతి, గొలుసు పంపు, బిందు సేద్యము, కపిల వ్యవస్థ. సో ఇప్పుడు ఎక్కువగా మనకి పల్లెటూళ్ళలో కూడా ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. అది సరైన సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్, చేపల నుంచి లభించేటటువంటి విటమిన్లు అడుగుతున్నాడండి. చేపల నుంచి లభించేటటువంటి విటమిన్లు ఈనా, డీనా, నియాసినా, ఏనా అని ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కింద మళ్ళీ ఆప్షన్స్లో 1లో 1, 3, 4, 2, 4, 1, 2, 3, 2, 3, 4 అని ఇచ్చాడు. సో కాబట్టి చేపల నుంచి లభించేటటువంటి విటమిన్లలో 3 ఉంటాయా, లేకపోతే ఏ ఉంటుందా, డి ఉంటుందా, 2 ఉంటాయా, 1 ఉంటాయా అనేది ఇచ్చాడు. సో కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 4 2, 3, 4 ఏ, డి, ఏ విటమిన్, డి విటమిన్, తర్వాత నియాసిన్ ఉంటాయంట. విటమిన్లకు సంబంధించినటువంటి టాపిక్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదువుకోవాలండి. వాటి సోర్సులు కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి సోర్సులు కూడా చూసుకోండి ఎక్కువగా. నెక్స్ట్, పంట కోత సమయంలో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలను గుర్తించండి. ఐడెంటిఫై ద ఫెస్టివల్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ హార్వెస్టింగ్ సీజన్. పొంగల్, డెక్కన్ ఫెస్టివల్, బిహు, నబన్యా. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీంట్లో మనకు తెలిసిందైతే పొంగల్ ఒకటి ఉంది. మరి మిగిలినవి 2 పంట కోత సమయంలో అంటే మనకి ఇది 9th క్లాస్లో ఉంటుంది. ఇది దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 ఏసిడి. అంటే దక్కన పండుగ కాకుండా మిగిలిన 3 కూడా దీనికి సరైనటువంటి సమాధానాలు. నెక్స్ట్ బిట్టు, అతిదేయి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేది ఏది? అతిదేయి జీవి శరీరంలో ప్రత్యుత్పత్తిని జరిపేటటువంటిది ఏది? బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రము, ప్రోటోజోవా. సరైన సమాధానం గుర్తించండి. ఇది ఖచ్చితంగా బ్యాక్టీరియాలు, వైరస్లు సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పబ్బత్తి సూర్యుడి గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అండి. మనకి మిస్టేక్ అయితే నష్టమే ఉండదు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేస్తేనే మనం ముందుకు వస్తూ ఉంటాము. మీ అందరం కూడా ఇలాంటి పొరపాట్లు చేయటం వల్లే మనం 1-2 సార్లు ఫెయిల్ అయితేనే మనకి సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అతిదేయి జీవి లోపకణాలు మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకునేటటువంటిది ఆప్షన్ 2 వైరస్. వైరస్ అనేది అతిదేయి కణాల్లోనే అది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందండి. అంటే సజీవ కణాల్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఒక ప్రాణం ఉన్నట్లుగా బిహేవ్ చేస్తుంది, బయట మాత్రం నిర్జీవిలాగా బిహేవ్ చేస్తుంది. అందుకనే వైరస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్లింక్డ్ బిట్వీన్, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజం అంటారు. సజీవులకి నిర్జీవులకి మధ్య అనుసంధాన జీవి ఏది అని అడుగుతారండి. ఇది వైరస్, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్
ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ బ్రౌన్, రాబర్ట్ హుక్, రాబర్ట్ కోచ్, రాబర్ట్ విలియం. సో ఇది 8th క్లాస్లో ఉంటుందండి. ఆంథ్రాక్స్ వ్యాధి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 3 రాబర్ట్ కోచ్ అండి. సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సరు సరిత గారు, రాంబాబు గారు, కామేష్ గారు, సూర్యుడు గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది వాటిలో ప్రోటోజోవా వల్ల వచ్చే వ్యాధులు ఏవి? మనకి కాంబినేషన్స్ ఇచ్చాడండి. ఈ క్రింది వాటిలో ప్రోటోజోవా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు క్షయ, డిసెంట్రీ, టైఫాయిడ్, మలేరియా. సో దీంట్లో మనకి కాంబినేషన్లు రెండు ఇచ్చాడు మళ్ళీ. సో దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అండి. క్షయ బ్యాక్టీరియా వల్ల వచ్చింది. నెక్స్ట్ డీసెంట్రీ ఇది దానివల్ల వస్తుంది. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫినీరియం బ్యాక్టీరియా వల్ల వచ్చింది. మలేరియా వచ్చింది. సో కాబట్టి మనకి 2, 4 ఆప్షను సరైందండి. ఉంది అక్కడ 2, 4. ప్రోటోజోవా డీసెంట్రీ అనేది రెండోది. నెక్స్ట్ 4, 2, 4 అనేది దేంట్లో ఉంది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానం గుర్తించారు. దీనికి సరైన సమాధానం చూద్దాం. 2 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ సమవిభజన గురించి సరికాని ప్రవచనాలు ఇచ్చాడండి. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సమవిభజన గురించి సరికానటువంటి ప్రవచనాలు. ఫాల్స్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైటాసిస్. ఈ ప్రక్రియ జీవుల్లో కణజాలాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఓకే, రైటే. పిల్ల కణాల్లో తల్లి కణం కంటే సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. ఇది రాంగే. తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. రైటే. ఈ ప్రక్రియ కణాల మరమ్మతుకు సహాయపడదు. రాంగు. సహాయపడిద్ది. సో కాబట్టి మనకి ఆప్షన్ గుర్తించండి. సో నాకు తెలిసి దీంట్లో మనం ఫస్ట్ ప్రక్రియలో కణజాల పెరుగుదలకు సహాయపడుతుంది. రైటే. పిల్ల కణాల క్రోమోజోమ్స్ సగం తల్లి కంటే సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి అంటున్నాడు. రాంగు. 1 కరెక్టే, 3 కరెక్టే. 1 ప్రక్రియ కణాల సహాయపడదు అంటున్నాడు. సో జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ ప్రక్రియ కణాల మరమ్మతుకు సహాయపడదు అంటున్నాడు, కానీ సహాయపడిద్ది అది. సో కాబట్టి తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. రైటే. 1, 3 రైట్ ఆన్సర్లు. 1, 3 ఏడుందాడ దాంట్లో జీవ కణాలు సరికాని ప్రవచనాలు అడుగుతున్నాడు. సో కాబట్టి దీంట్లో సరికాని అంటే 2, 4 రాంగ్ స్టేట్మెంట్స్ అంటే రెండోది ఆప్షన్. ఓకే, రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ పెట్టారు సూర్యుడు గారు, కామేష్ గారు. నెక్స్ట్ బిట్టు. సో చూడండి, బిట్లు జాగ్రత్తగా మనం ఇలాంటి బిట్ చేయటం వల్ల రేపు డిఎస్సిలో ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే చూడండి ఇది ఎంత ఉందో అంటే బిట్ అనేది ఈజీగానే ఉంటుంది. సో కానీ అక్కడ మనం ఆప్షన్స్ ఎంపిక చేసుకునేటప్పుడు గందరగోళం పడకుండా, టెన్షన్ పడకుండా అక్కడ జాగ్రత్తగా చదువుకోవాలి. అక్కడ మన కింద ఈ ప్రక్రియ కణాల మరమ్మతుకు పడదు అనేటటువంటిది ఇచ్చిండాడ. సో కాబట్టి ఆ కింద 4 ఆప్షన్స్ చూసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కాంబినేషన్స్ ఆప్షన్స్ ఎప్పుడు చూడొద్దు. దాంట్లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం పెన్నుతోటి కింద దాంట్లో పెట్టుకొని కింద చెక్ చేసుకోవాలి. సో కాబట్టి కింద ఒకేసారి ఆప్షన్లు చూస్తే మనం కాంబినేషన్లు చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి 10th క్లాస్లో సమవిభజన, క్షయకరణ విభజన ఉంటుందండి ప్రతి చాప్టర్లో. నెక్స్ట్, కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని చెప్పింది ఎవరు? ఆల్ సెల్స్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ సజెస్టెడ్ బై లివెన్హాక్, ష్లేడన్, ష్వాన్, విర్కోవ్,
పొర్కుంజి. సో సరైన సమాధానం గుర్తించండి. ఇది 8th క్లాస్లో ఉన్న బిట్ ఇది. సో దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. విర్కోవ్ అండి. అంటే చూడండి, మనకి ఆ కణ సిద్ధాంతం ప్రకారం కణాలన్నీ ఆప్షన్ 3 విర్కోవ్. కణాలన్నీ పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయని చెప్పింది రుడాల్ఫ్ విర్కోవ్. అంటే కణ విభజన ద్వారా వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సజీవులన్నీ కూడా కణాలతో నిర్మించబడి ఉంటాయని చెప్పేసి చెప్పింది మనకి కణ సిద్ధాంతం. ష్లేడన్ ష్వాన్లు చెప్పారు. జీవరాశులన్నీ కూడా సజీవ కణాలతో నిర్మించబడి ఉంటాయని చెప్పాడు. ఆ కణాలు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయని చెప్పింది విర్కోవ్, రుడాల్ఫ్ విర్కోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో ఇవండి మనకి వృక్ష కణజాలాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ఈ టాపిక్ ఇది. కాబట్టి బిట్లన్నీ కూడా మనకి తెలిసినటువంటి సిలబస్లోయే మనం చదువుకున్నటువంటి అంశాలే. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా వాడు ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని ఆ ఉన్నటువంటి అంశాలతో పాటు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలని కూడా మనం చదువుకోవాలి. ఇంటర్మీడియట్లో కూడా ఇచ్చేవి ఎక్కడా కూడా మనకి డెప్త్గా ఏది అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు అనేవి ఎక్కడా లేవండి. మరి ఇక్కడ పేపర్లన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. ఎక్కువ మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. కాబట్టి ప్రిపేర్ అయితే మంచిగా టెన్షన్ లేకుండా చదువుకోవచ్చండి. స్థూలకోణ కణజాలం మొక్కల్లో వంగే కణజాలం, దృఢ కణజాలం కొబ్బరి పీచు, వాయుగత కణజాలం ఆహారం నిల్వ, పోషక కణజాలం ఆహారం రవాణా. సరికాని జత అన్నాడు. దృఢ కణజాలం కొబ్బరి పీచు రైటే, వాయుగత కణజాలం పోషక కణజాలం ఆహారం రవాణా రైటే, స్థూలకోణ కణజాలం మొక్కల్లో వంగే కణజాలం అంటున్నాడు. సో ఇది కామెంట్ చేయండి అండి. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి అండి. కృష్ణారావు గారు, సూర్యుడు గారు, ప్రమీళ గారు. సో దీనికి సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ 3 సరికాని జతను గుర్తించడం అంటున్నాడు. వాయుగత కణజాలం ఆహారం నిల్వ, ఏరింకైమ అనేది మనకి స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ కాదండి, స్టోరేజ్ ఆఫ్ ఎయిర్, గాలిని నిల్వ చేయడం వల్ల ఇది నీళ్ళల్లో తేలడానికి ఉపయోగపడుతుంది. దీనికి సరైన సమాధానం. సో కాబట్టి నెక్స్ట్ రేఖిత కండరాల గురించి సరి అయిన దాన్ని ఎంచుకోండి. రేఖిత కండరాలకు సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి. క్వశ్చన్ ఇంగ్లీష్లో చూద్దాం. చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటే వీటిని నునుపు కండరాలు అంటారు. అరేఖిత కండరాలని రైటే. ఇవి నియంత్రిత కండరాలు. అరేఖిత కండరాలు అంటే ఇది కాదు. తర్వాత ఈ కణాలు కదురు ఆకారంలో ఉంటాయి. రేఖిత అరేఖిత రైటే. కణాలు బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. రాంగే. కాబట్టి ఈ కింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. కాబట్టి సరైన సమాధానం గుర్తించండి. అరేఖిత కండరాలు అంటే నునుపు కండరాలు. ఓకే, రైట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. తర్వాత కదురు ఆకారంలో ఉంటాయి, రైటే. 1, 3 కరెక్ట్ అయింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 1, 3 కరెక్ట్ అయింది. సో కాబట్టి ఇట్లా జాగ్రత్తగా మనం ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ చాలా బాగుందండి. ఎలాంటి అభ్యర్థులకి ఇబ్బంది కలిగించేటటువంటి ప్రశ్నలు అనేవి అసలు రావట్లేదు. మొత్తం ఓన్లీ మనకున్నటువంటి కంటెంట్ నుంచి ఇవ్వటం జరిగింది. అక్కడ ఎక్కువగా గందరగోళానికి గురి చేసేటటువంటివి క్వశ్చన్లు అనేవి లేవు. కానీ ఈ ప్యాటర్న్లో మాత్రం ఇట్లా ఇస్తున్నాడండి. కాబట్టి 4 స్టేట్మెంట్లు ఇచ్చి 4 స్టేట్మెంట్లు సరి అయింది, సరికాంది ఏంటంటే వాటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది ఉండాలి మనకి. ఇక్కడ డైరెక్ట్ బిట్లాగా చదువుకుంటామంటే అట్లా కాకుండా అన్ని ఆప్షన్స్ కూడా మనం గుర్తించగలగాలి. నెక్స్ట్ ప్రశ్న. సో మ్యాచింగ్స్ ఇచ్చాడండి ఇక్కడ.
సో మ్యాచింగ్లో జతపరచడం ఇచ్చాడు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము, శక్తి నగదు, గొరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము, స్వయం విచ్చిత్త సంచులు. ఇటు పక్కన లైసోజోములు, ప్రోటీన్ల తయారీ, ఏటీపీ, లిపిడ్లు తయారీ. సో ఇట్లా ఇచ్చినప్పుడు మీరు కింద ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దండి. ఆప్షన్స్ చూస్తే మనకి అన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందుగా 4 ఆప్షన్లో ఒక 2 తెలిసినా మనకి ఈజీగా మిగిలినవి మనం కింద చూసుకోవచ్చండి. సో దాంట్లో మనం చూద్దాం. శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీ అంటే ఏటీపీ మనకు తెలుసు. అంటే రెండోది సికి మనకి అక్కడ తెలిసింది ఒకటి దొరికింది. నెక్స్ట్ స్వయం విచ్చిత్తి సంచులు అంటే మనకి లైసోజోములు తెలుసు. సో ఇది కూడా మనకి తెలిసింది. తర్వాత సో ఇట్లా మనకి తెలిసినవి ఒక 2 తెలిస్తాయంటే మిగిలినవి కూడా మనం ఈజీగా తెలుసుకోవడానికి కింద ఆప్షన్ బట్టి చూసుకోవచ్చు. తర్వాత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం మనకి తెలుసు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం లిపిడ్లు తయారు చేసిద్ది, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్లు తయారు చేసిద్ది. సో కాబట్టి సో ఇట్లా మనకి ఈజీగా మనం మ్యాచింగ్ చేసుకుంటే కింద ఆప్షన్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఇవి దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2. ఇది సరైన సమాధానం. కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్లు మంచిగా ఒక్కసారి చదువుకుంటే చాలండి. మనకు స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ మంచిగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని చదువుకొని సింపుల్గా నోట్స్ తయారు చేసుకోవాలి, బ్రీఫ్గా రాసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్లు కూడా మరీ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనకి కనిపించే అంశాలు మాత్రమే చదువుకుంటూ పోవాలి. మంచిగా కనిపించేవి బాగా లైన్ టు లైన్ దాంట్లో కూడా చదవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనకి స్కూల్ బుక్స్లోనే ఎట్లా ఇస్తున్నాడు ఇవన్నీ. నెక్స్ట్ బిట్టు బొద్దింకలు ఇవి కలిగి ఉంటాయి. కాక్రోచెస్ హ్యావ్. సో చూడండి, ఇది ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జువాలజీకి సంబంధించిన బిట్టు. ఇది 10th ఉండదు. అంటే మనకి మామూలుగా 9th బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి డైవర్సిటీ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి చాప్టర్లో క్లాసిఫికేషన్లో కీటకాలకు సంబంధించినటువంటి దాంట్లో వస్తుంది. సో కాబట్టి బొద్దింకను ఇవి కలిగి ఉంటాయంటే ఇది మనకి 9th క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్గా కూడా మనం భావించవచ్చు. దాంట్లో మనకి కీటకాలకు సంబంధించినటువంటి లక్షణాల్లో అక్కడ ఉంటుంది. బొద్దింకలు ఏవి ఉంటాయి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఇది ఈజీ బిట్టే ఇది. సో దీనికి సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు. 3 జతల కాళ్ళు ఉంటాయి, 2 జతల రెక్కలు ఉంటాయి. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే జనరల్గా 2 రెక్కలు ఉంటాయి, కానీ ఆ 2 జతల రెక్కలని అనుకోవాలి. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు. 3 జతల రెక్కలు, 2 జతల కాళ్ళు అని ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ కాకుండా జనరల్గా పక్షులకి మనకి 2 రెక్కలు ఉంటాయి వాటికి. సో ఇక్కడ ఏంటంటే 2 జతల రెక్కలు అనుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా 3 జతల కాళ్ళు అనేవి 3 జతల కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. రిబ్ కేజ్ ఉరప్పంజరం వేటితో ఏర్పడుతుంది? రిబ్ కేజ్ ఫార్మ్డ్ బై పక్కటెముకలు, కటివలయము, ఛాతీ ఎముకలు, వెన్నుముక. ఉరప్పంజరం. సో చూడండి, ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బిట్టు. అంటే స్కెలిటన్ మానవాస్థి పంజరానికి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అంత మరీ ఎక్కువ డెప్త్గా ఇవ్వలేదు. సో చూస్తే మనం కొంచెం ఒకసారి చదువుకుంటే రాయగలిగిన విధంగా ఉంది. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి సమాధానాలు గుర్తించండి. ఉరప్పంజరం వేటితో ఏర్పడుతుంది? పక్కటెముకలు, కటివలయం, ఛాతీ. సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. అంటే 1, 3, 4 పక్కటెముకలు ఉంటాయి, వెన్నుముక ఉంటుంది, ఛాతీ ఎముకలు ఉంటాయి. చెస్ట్ అని అక్కడ కావాలంటే మనకి పైన ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చండి ఇలాంటివి ఇచ్చినప్పుడు. ఆప్షన్ 2 1, 3, 4 రెండోది కటివలయం అనేది లేదంటే పెల్విక్ బోన్ అనేది లేదు. సో నెక్స్ట్ బిట్టు. సో ఎట్లాంటి బిట్లు నెక్స్ట్ ఎడారి మొక్కల లక్షణం కానిది అని ఇచ్చాడండి. సో ఈజీ అండి, ఇట్లాంటి బిట్లు మనం చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా. కాబట్టి మనకి
ఇబ్బంది ఏం లేదు. ఎడారి మొక్కల లక్షణం కానిది ఇది. దిస్ ఈజ్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్. ఎడారి మొక్కల లక్షణం కానిది ఏది అంటే బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి, రైటే. వెడల్పైన ఆకులు కలిగి ఉంటాయి, ఉండవు. కిరణజన్య సంయోగక్రియ కాండం ద్వారా నిర్వహించబడుతుంది, రైటే. నేలలోకి చాలా లోతుగా వెళ్ళే వేర్లు ఉంటాయి, రైటే. సో కాబట్టి కానిది ఏది అంటే వెడల్పైన ఆకులు కలిగి ఉంటాయని అన్నాడు. ఆప్షన్ 2 అనేది రాంగు. సో కాబట్టి కింద మనం చెప్పాం కదా, ఎప్పుడైనా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పేపర్ ఇస్తారు, ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఒక పేపర్ ఇస్తారు, జాగ్రత్తగా పేపర్ వాడుకొని దాంట్లో మనం టిక్ పెట్టుకోవాలి. వెంటనే దాన్ని డీకోడింగ్ చేసుకొని దీంట్లో సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. అంటే 2 వెడల్పైన ఆకులు అనేవి ఉండవండి, సన్నని ఆకులు అనేవి అసలు ముళ్ళులాగా మారిపోయి ఉంటాయి ఎడారి మొక్కల్లో. బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీరు ఆవిరైపోతుంది, రైటే. కిరణజన్య సంయోగక్రియ కాండం ద్వారా నిర్వహించదు. మనం క్యాక్టస్ కానీ లేకపోతే బ్రహ్మజీవుడు మొక్కలు తీసుకుంటే మనకి అర్థమవుతుంటుంది. దాంట్లో ముళ్ళన్నీ కూడా ఆకులు ముళ్ళులాగా మారుతాయి. ఆ గ్రీనిష్గా ఉన్నటువంటి పార్ట్ కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దాంట్లో వేళ్ళు అనేవి చాలా లోతుకి వెళ్ళే ఉంటాయండి. సో ఇది మనకి 8th క్లాస్లో ఈకోసిస్టంలో ఎడారి ఆవరణ వ్యవస్థ అనేటటువంటి దాంట్లో ఎడారి జంతువుల్లో ఉండే అనుకూలనాలకు సంబంధించినటువంటివి మనకి 8th క్లాస్లో ఉంటుందండి. దీంట్లో మనకి వేర్లు అనేవి చాలా లోతుగా ఉంటాయి అనేటటువంటిది పాయింట్ ఉంటుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ బిట్టు అపసారి పరిణామానికి ఉదాహరణ. సో ఇది 10th క్లాస్లో ఉందండి. 10th క్లాస్లో ఎవల్యూషన్కి సంబంధించింది, డైవర్జెంట్ ఎవల్యూషన్. తిమింగలం అపసారి పరిణామానికి ఉదాహరణ. తిమింగల వాజము, మానవుడి చేయి, గబ్బిలం రెక్క, సీతాకోకచిలుక రెక్క, చిరుత ముందరికాలు, సీతాకోకచిలుక రెక్క, గబ్బిలం రెక్క, పక్షి రెక్క. అపసారి పరిణామం అంటే క్రియాసామ్య అవయవాలు. అభిసారి పరిణామం అనేది నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ అండి. అపసారి పరిణామం అనేది క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ, డైవర్జెంట్ ఎవల్యూషన్. సో ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అభిసారి పరిణామం అనేది మనకి నిర్మాణ సామ్య అవయవాలు, అపసారి పరిణామం అంటే క్రియాసామ్య అవయవాలు. అంటే క్రియా సమానంగా ఉండి నిర్మాణం వేరే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి గబ్బిలం రెక్క, పక్షి రెక్క అపసారి పరిణామానికి ఉదాహరణ అడుగుతున్నాడు వీడు. తిమింగలంలో వాజము, మానవుడి చేయి, ఇది అపసారి పరిణామం, రైట్ ఆన్సర్ అండి. అపసారి పరిణామం అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే నిర్మాణ సామ్య అవయవాలు. నిర్మాణ సామ్య అవయవాలకి సో దీనికి ఒక కోడ్ ఉంటుందండి. నిర్మాణ సామ్య అవయవాలు అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. అంటే నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది కానీ పని వేరే ఉంటుంది. సో దాన్ని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఈజీగా దీనికి కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్న కోడ్ ఉంటుంది. నిర్మాణ సామ్య అవయవాలు అపసారి పరిణామానికి ఉదాహరణ. అంటే నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది, చేసే పని వేరే ఉంటుంది. అక్కడ చూడండి, తిమింగలంలో వాజ్యము, మానవుడి చేయి 2 నిర్మాణం ఒకటే ఉంటుంది కానీ చేసే పని వేరే ఉంది. సో కాబట్టి అవి నిర్మాణ సామ్య అవయవాలు అపసారి పరిణామాన్ని ప్రదర్శిస్తాయి. అంటే దీనికి కోడ్ ఏంటి అంటే నిర్మాణం, ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేయడానికి అప్పు చేశాడని గుర్తుపెట్టుకోండి. నిర్మాణము అప్పు అని గుర్తుపెట్టుకోండి. నిర్మాణ సామ్య అవయవాలు అనగానే మనకి అక్కడ అప్పు అని గుర్తొచ్చింది. అంటే అప్పు అంటే అపసారి పరిణామం. అంటే నిర్మాణం అంటే ఇల్లు కట్టాలంటే అప్పు చేయాలి కదా, అట్లా నిర్మాణము అప్పు అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు కోడ్ అనేది ఈజీగా జనరేట్ అయ్యింది. ఇంకోటి ఈజీగా మనకి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీగా గుర్తుంటుంది. నిర్మాణము అప్పు అంటే ఇంకోటి క్రియ అభిసారి పరిణామం, అభిక్రియ అని గుర్తుపెట్టుకోండి దాన్ని. సో ఈజీగా మనకి కోడ్ అనేది జనరేట్ అయిద్దండి. నిర్మాణానికి అప్పు చేసాడని గుర్తుపెట్టుకోండి. హోమోలోగస్ ఆర్గన్స్, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆర్కియాప్టెరిక్స్ అనేది ఇది డైరెక్ట్ బిట్ అండి. ఆర్కియాప్టెరిక్స్ ఈజ్ యాన్ సంధాన సేతువు, సజీవ శిలాజం, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనం, క్రియాస్వామ్య అవయవం. ఆర్కియాప్టెరిక్స్ అనేది సరైన సమాధానం గుర్తించండి, రైట్ ఆన్సర్ అండి. సురేష్ గారు
సూర్యుడు గారు రైట్ ఆన్సర్ అండి. ప్రమీల గారు రైట్ ఆన్సర్. ఆర్కియాప్టెరిక్స్ అనేది ఒక సజీవ సంధాన సేతు అండి. ఇది ఆప్షన్ 1 కరెక్ట్. ఎందుకంటే ఇది కొన్ని పక్షుల లక్షణాలు ఉంటాయి, కొన్ని సరీసృపాల లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఆర్కియాప్టెరిక్స్ని సంధాన సేతు అంటారు. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బోర్డ్స్ అండ్ రెప్టైల్స్. నెక్స్ట్ బిట్ ఇది మనకి 10th క్లాస్లో బాక్స్ ఐటమ్స్ రూపంలో ఉంటుందండి. మనకి అక్కడ తెలంగాణ బుక్కుల్లో, ఏపీలో కూడా దీనికి సంబంధించిన నిదర్శనాల కింద ఉంటుంది ఇది. నెక్స్ట్ బఠానీ మొక్కలో బహిర్గత లక్షణం. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలండి. మన మెండల్లో సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఏకసంకరణము, ద్విసంకరణము, దాంతోపాటు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి మెండల్కి సంబంధించినటువంటి చాప్టర్ మీద ఖచ్చితంగా బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ అంశాలను ఎక్కువ ఫోకస్ చేసుకుని చదువుకోండి. మనకి అక్కడ బహిర్గత లక్షణాలు, అంతర్గత లక్షణాలు రెండు ఇస్తారు. ఒక బాక్స్ ఐటెంలో ఉన్నాయండి. బహిర్గత లక్షణం డామినెంట్ క్యారెక్టర్, పసుపు గ్రేవస్థ పుష్పాలు, ముడతలు పడినటువంటివి తెలుపు రంగు పుష్పాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 గ్రేవస్థ పుష్పాలు, యాక్సియల్ ఫ్లవర్స్. నెక్స్ట్ బిట్టు కణచక్రంలో దశల్లో సరైనటువంటి వరుస బాగా ఇచ్చాడండి బిట్ ఇది. కాబట్టి చదువుకున్న వాళ్ళకి మంచిగా చేయగలుగుతారు. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. దీనికి సరైన వరుస క్రమం గుర్తించండి. ఎస్, G1, G2, M, S, G1, M తర్వాత సింథసిస్, G1, గ్యాప్ 2. దీనికి సరైన సమాధానం చెప్పండి. ఆప్షన్ 3 G1, S, G2, M. సో ఇది దీనికి సరైన సమాధానం అండి. ఫస్ట్ గ్యాప్ 1, తర్వాత సింథసిస్, తర్వాత గ్యాప్ 2, తర్వాత M. సో అంటే G1 దశలో సెల్లు ద సైజ్ ఆఫ్ ద సెల్ అనేది డబుల్ అవుతుందండి G1లో. తర్వాత ఎస్లో మనకి జెనెటిక్ మెటీరియల్ కానీ లేకపోతే DNA కానీ క్రోమోజోమ్స్ డబుల్ అవుతాయి ఎస్. తర్వాత G2లో సెల్ ఆర్గనిల్స్ డబుల్ అవుతాయి. సెల్ ఆర్గనిల్స్ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ M అంటే మైటాసిస్, డివిజన్ ఫేజ్. సో ఇది సరైన సమాధానం అంటే నెక్స్ట్. సో వీటి మీద కూడా మనకి కణచక్రము, కణ విభజన మీద మంచిగా చదువుకోవాలండి, అలాంటి అంశాలను జాగ్రత్తగా. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు రిఫ్లెక్స్ ఆర్క్కు సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి వరుస క్రమాన్ని అడుగుతున్నాడండి. జ్ఞాననాడి, గ్రాహకము, చాలకనాడి, మధ్యస్థనాడి, సెన్సరీ నెర్వ్, రిసెప్టార్స్, మోటార్ నెర్వ్స్. సో సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ గ్రాహకంతో స్టార్ట్ అయింది, తర్వాత జ్ఞాననాడి, ఇక మధ్యస్థనాడి, జ్ఞాననాడులు, చాలకనాడి, ప్రభావితం, కండరం. రిసెప్టార్స్ సెన్సరీ నెర్వ్, ఇంటర్న్యూరాన్, మోటార్ నెర్వ్, ఎఫెక్టార్ ఆర్గాన్స్. ఆప్షన్ 2. సో ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు అండి. కొన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటాయి మనకి. సరైన సమాధానాన్ని గుర్తిద్దాం. ఆప్షన్ 2 సరైన సమాధానం, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. సెన్సరీ నెర్వ్, రిసెప్టార్స్, సెన్సరీ నెర్వ్, ఇంటర్న్యూరాన్, మోటార్ నెర్వ్, రిసెప్టార్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కెన్ బి సీన్ ఇన్. బాహ్య ఫలదీకరణం దేంట్లో చూడవచ్చు. సో ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్టేనండి. బాహ్య ఫలదీకరణం మనకి 10th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది. కప్పలు, తిమింగలాలు, చేపలు, సముద్ర నక్షత్రాలు. సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, మళ్ళీ ఈజీగానే ఉంది బిట్ ఇది. కప్పలో ఉంటుంది, చేపలో ఉంటుంది, సముద్ర నక్షత్రంలో ఉంటుంది. ACD 4 రైట్ ఆన్సర్ అండి. 4 కరెక్ట్ ఆన్సర్, ACD. నెక్స్ట్ బిట్టు, వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఆస్పిరెంట్స్ అందరు కూడా లైక్ చేయండి. పక్కన
హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఎలాంటి మరిన్ని వీడియోలు ఇంకా ఎక్కువగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి సబ్స్క్రైబర్స్ చాలామంది యాస్పిరెంట్స్కి రీచ్ అయ్యే విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం హెల్ప్ చేయాలండి. థ్యాంక్ యూ అండి పరిమళ గారు. సో మనకి ఛానల్ ఎందుకు క్రియేట్ చేసామనేది ఒక వీడియోని కూడా నేను పెడతానండి 2-3 రోజులలో. సో మరి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి పూర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మిడిల్ క్లాస్కి సంబంధించిన యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగిందండి, ఎక్కువ వాళ్ళని ఉద్దేశించి. సో కాబట్టి మీరు ఎక్కువగా దీన్ని మనం పబ్లిసిటీ చేసినట్లయితే ఇంకెక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది. శరీర భాగాల్లో అన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశ ఇది. సంయుక్త బీజం బ్లాస్టులా, గ్యాస్ట్రులా, భ్రూణము. జైగోట్, బ్లాస్టులా, గ్యాస్ట్రులా, ఫేటస్. సమాధానం గుర్తించండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 ఫేటస్, భ్రూణం. ఫేటస్ మొత్తం మనకి ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. ఇది మనకి 10th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పిండాభివృద్ధిలో ఉంటుంది ఇది. నెక్స్ట్ పుష్పానికి సంబంధించింది ఇచ్చిందండి, ఇది 10th క్లాస్లో ఉంటుంది. 7thలో ఉంటుంది. కేసరంలోని భాగాలేంటి? పరాగకోశము, కీలము. మంచిగా ఇచ్చాడండి బిట్టి కూడా. ఇది కూడా కీలము, కేసరదండము, పరాగకోశము, కేసరదండము, కీలము, కీలాగ్రము. సో కేసరంలోని భాగాలు గుర్తించండి. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. యాంతర్ ఫిలమెంట్ ఉంటుంది. అది చూడండి, మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ముందు ఫిలమెంట్ ఇచ్చిన తర్వాత యాంతర్ ఇచ్చినట్టయితే మనం ఈజీ గుర్తుపెడతాం. పరాగ కోసం ఇచ్చాడు ఫస్ట్. సో కాబట్టి కన్ఫ్యూజ్ చేయడం కోసం మనకి ముందుకు పరాగ కోసం ఇచ్చి కేసరదండం ఇచ్చాడు. అట్లా కాకుండా ముందే కేసరదండం ఇచ్చినట్టయితే ఫిలమెంట్ తర్వాత యాంతర్ ఇస్తే ఈజీగా మనం చూడగానే మనకి ఆన్సర్ స్ట్రైక్ అయిపోద్దాడు. సో కానీ అట్లా కొంచెం ట్విస్ట్ చేయడం కోసం ఆన్సర్ని అటు దిట్టి ఇచ్చాడు. సో కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, కంగారు పడకుండా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బిట్టు తల్లి మొక్క నుంచి వేరుపడిన పత్రాలు కొత్త మొక్కలుగా ఎదిగే మొక్కలు. తల్లి మొక్క నుంచి వేరుపడినటువంటి పత్రాలు కొత్త మొక్కలుగా ఏర్పడే మొక్క. ఇది డైరెక్ట్ బిట్టేనండి. ఇది మనకి 10th క్లాస్లో ఉంది. ఏసెక్సువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్స్లో ఉంది. తర్వాత 7th క్లాస్లో కూడా ఉందండి డైరెక్ట్ బిట్. ఇది బ్రయోఫిల్లం, హైబిస్కస్, మ్యారీగోల్డ్, రోజ్. సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి బ్రయోఫిల్లం, రణపాల. సరైన సమాధానం అండి. నెక్స్ట్ బిట్టు ఆకలి సంకేతాలను మెదడుకు చేరవేయునది ఏది? ఇది కూడా బాగా ఇచ్చాడండి బిట్టు. ఆకలి సంకేతాలను మెదడుకు చేరవేసేది ఏవి? డయాన్సెఫలాను, ట్రైజెమినల్ నాడి, సెరిబెల్లం, వేగస్ నాడి. ఆకలి సంకేతాలను మెదడుకి చేరవేసేవి. నాలుగు. ఇది మనకి డైరెక్ట్గా 10th క్లాస్లో జీవక్రియల్లో సమన్వయం అనేటటువంటి చాప్టర్లో ఉందండి. సరైన సమాధానం రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా మనకి ఆ బుక్లోనే ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. గ్రీలిను, దాని తర్వాత లెఫ్టీను అవి ఇచ్చిన తర్వాత ఆకలి సంకేతాలకు సంబంధించినటువంటివి ఈ రెండు మన డైన్సెఫలాను, వేగస్ నెర్వ్ అనేవి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి బ్రెయిన్కి. ఇది డైరెక్ట్ బిట్టేనండి. సో కాబట్టి మనకి సిలబస్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అన్నీ ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేరు. ముష్కాలు, టెస్టోస్టిరాన్ రైటే. స్త్రీ బీజకోశాలు, ప్రొజెస్ట్రాన్ రైటే. పీయూష గ్రంథి, ల్యూటినైజింగ్ రైటే. ఎడ్రినల్, థైరాక్సిన్ రాంగు. సో కాబట్టి సరికాని జత ఏది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అడ్రినల్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ఎడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.
ఎడ్రినల్ గ్రంథి నుంచి ఎడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అయింది. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయింది. సో కాబట్టి మనకి రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. హృదయ స్పందనను నియంత్రించే మెదడులోని భాగం ఏది? మస్తిష్కము, మజ్జాముఖము, అనుమస్తిష్కము, ద్వారగోర్ధము. సెరిబ్రము, మెడుల్లా అబ్లాంగేటా, సెరిబెల్లము, డైన్సెఫలాను. ఇది కూడా డైరెక్ట్ బిట్టేనండి, 10th క్లాస్లో ఉంటుంది మనకి బ్రెయిన్ సంబంధించినటువంటి పార్ట్లో. సరైన సమాధానం కామెంట్ చేయండి అండి. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. సుజాతాదేవి గారు, పరిమళ గారు రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 మజ్జాముఖము, మెడుల్లా అబ్లాంగేటా అనేది కరెక్ట్ ఆన్సర్. మెడుల్లా అబ్లాంగేటా, మజ్జాముఖం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి హృదయ స్పందన, తర్వాత శ్వాసక్రియ, జీర్ణక్రియ ఇలాంటి ముఖ్యమైనటువంటి అవయవాలన్నీ పనితీరు కూడా దీని కంట్రోల్లో ఉంటాయండి. నెక్స్ట్ బిట్టు, యూరిక్ యాసిడ్ని విసర్జించే జంతువులు ఏవి? The organisms that excrete uric acid is called. విసర్జించేవి పాములు, చేపలు, పక్షి, మానవుడు. సో చూడండి, దీని కాంబినేషన్స్ ఇచ్చాడండి. యూరిక్ పోయిన బిట్టు ఆ పేపర్లో కూడా, మనం నిన్న డిస్కస్ చేసిన పేపర్లో కూడా ఇలాంటి బిట్ ఇచ్చాడండి. కాబట్టి యూరిక్ యాసిడ్ని విసర్జించే జంతువులు పాము విసర్జించిద్ది, తర్వాత పక్షి విసర్జించిద్ది, మానవుడు విసర్జించడు. సో దీనికి 1, 3 అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. సో మామూలుగా జనరల్గా చూద్దాం మనం. పాము తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడే, చేప తీసుకుంటే అమ్మోనియా. దీనికి ఒక కోడ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చేపలు అంటే అమ్మో అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు చేపల కూర వేసుకుని తినమని చెప్తే అమ్మో ముళ్ళు ఉంటాయని చెప్తుంటారు. సో కాబట్టి చేపలు అనగానే అమ్మో అని గుర్తుపెట్టుకోండి. చేపల్లో ఉండే విసర్జక పదార్థం అమ్మోనియా, అది విసర్జించేది. పక్షులు కూడా యూరిక్ యాసిడ్ని విడుదల చేస్తాయి. ఎప్పుడు నీటి కొరత ఉన్నటువంటి పక్షులు కానివ్వండి, ఇంకా కీటకాలు కానివ్వండి, సరీసృపాలు కానీ, ఇవి పాక్షిక ఘన రూపంలో, పెల్లెట్స్ రూపంలో ముద్దలుగా ఉన్నటువంటి పదార్థాన్ని, పాక్షిక ఘన వ్యర్థ పదార్థాలని, విసర్జికామ్లాన్ని విసర్జిస్తాయి. దాన్ని యూరిక్ యాసిడ్ అంటారు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 1, 3. మనిషి యూరియా, మానవుడు యూరియాని విసర్జిస్తాడు. నెక్స్ట్ బిట్టు, సరైనటువంటి ప్రవచనాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్. కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే కిందికి ఉంటుంది. కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే పైకి ఉంటుంది. కుడి మూత్రపిండం ఎడమ మూత్రం కంటే పెద్దదిగా ఉంటుంది. సో దీనికి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అని అడిగాడు. కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే కొంచెం కిందకు ఉంటుంది. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 1 ఫస్ట్దే. కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే కొంచెం కిందకు ఉంటుందండి. సో దీనికి ఎందుకు కారణం ఏంటి అంటే, కుడి మూత్రపిండం ఉండాల్సినటువంటి ప్లేస్లో అక్కడ లివర్ ఉంటుంది, కాలేయం ఉంటుంది. సో కాబట్టి కుడి కిందకే అని గుర్తుపెట్టుకోండి. కా అని గుర్తుపెట్టుకోండి. కుడి వైపున కాలేయం ఉండటం వల్ల కిందకు ఉంటుంది. సో కాబట్టి కుడి మూత్రపిండం కిందకే ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాలేయం ఉంది కాబట్టి. కా అనేటటువంటిది ఏంటంటే అక్కడ కుడివైపున కాలేయం ఉంటుంది. సో కాబట్టి కుడివైపున ఉండాల్సిన మూత్రపిండం కిందకే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దారు. మొక్కలలో ఆహారాన్ని రవాణా చేస్తుంది, నీటిని మరియు ఆహారాన్ని రవాణా చేస్తుంది, నీటిని మాత్రమే రవాణా చేస్తుంది, నీరు ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. గుర్తించండి, సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. దారు, జైలం. కామెంట్ చేయండి.
గాయత్రి గారు రైట్ ఆన్సర్ అండి. దారువు రెండింటిని రవాణా చేస్తుంది. నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాలను కూడా రవాణా చేస్తుంది. సో ఇది కూడా సింపుల్ బిట్టేనండి. దారు అనేది జైలం ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ ఆల్సో మినరల్స్. నెక్స్ట్ బిట్టు ఇది మనకి 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ రక్తకేశ నాళికలను కనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు? రక్తకేశ నాళికల్ని కనుక్కున్నది ఎవరు? మార్సెలో మాల్ఫిగి, విలియం హార్వే, గైరోలామా ఫ్యాబ్రిసి, రెనే లెన్నెక్. రక్తకేశ నాళికల్ని కనుగొన్నటువంటిది సరైన సమాధానం కామెంట్ చేయండి అండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఫస్ట్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 సరైన సమాధానం అండి. ఎందుకంటే మార్సెలో మాల్ఫిగి రక్తకేశ నాళికల్ని గబ్బిలం యొక్క రెక్కలో కనుగొన్నాడు. బ్యాట్ వింగ్స్ గబ్బిలాలు రెక్కలు చాలా పలసగా ఉంటాయి. ఆ పలసగా ఉన్నటువంటి రెక్కలో వింగ్లో సన్నటి వెంట్రుకల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు కనుక్కున్నాడు. అందుకని వాటిని క్యాపిల్లరీ అని చెప్పడం జరిగింది. క్యాపిల్లరీస్ వాజ్ డిస్కవర్డ్ బై. సో ఇవి ఫైనెస్ట్ బ్లడ్ వెజిల్స్, వెంట్రుక కంటే బాగా సన్నగా ఉంటాయి ఇవి. తర్వాత విలియం హార్వే రక్త ప్రసరణ కనుక్కున్నాడు. నెక్స్ట్ గైరోలామా ఫ్యాబ్రిసి లెగ్స్లో ఉన్నటువంటి వీన్స్, కాలిలో ఉన్నటువంటి సెరల గురించి కనుక్కున్నాడు. సెరల్లో కవాటాలు ఉంటాయని కనుక్కుంది గైరోలామా ఫ్యాబ్రిసి. రెనే లెన్నెక్ మనకి స్టెథోస్కోప్ని కనుక్కున్నాడు. సో దీనికి రెనే లెన్నెక్ స్టెథోస్కోప్ని కనుక్కోవడానికి కోడ్ కూడా ఉంటుందండి. లెన్నెక్ డాక్టర్లు స్టెథోస్కోప్ని ఉపయోగంలో లేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చెక్ చేయకుండా అవసరం లేనప్పుడు మెడలో వేసుకుంటారు. అక్కడ దాన్ని చెవులోంచి తీసి మెడలో వేసుకుంటారు కదా, అంటే ఏంటి నెక్ దగ్గర ఉంచుకుంటారు దాన్ని. కాబట్టి రెనే లెన్నెక్ అనే దాంట్లో నెక్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. స్టెథోస్కోప్ అనగానే నెక్ అనే పదం గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇది మనకి 10th క్లాస్కి సంబంధించింది. ఇక్కడ కూడా మనకి ఇంకా 10th క్లాస్కి సంబంధించింది ఇంకో బిట్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. పుప్ససెరలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేయును. పల్మోనరీ వీన్స్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. పుప్ససిరలు ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని గుండెకు చేరవేయును. సో కాబట్టి ముందు ఈ 2 జాగ్రత్త చదువుకోవాలండి. అజంప్షను తర్వాత రీజను 2 కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 2 కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 స్టేట్మెంట్లు కరెక్టా రాంగానే చూసుకోవాలి. కరెక్ట్ అయితే అది దానికి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదనేది చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి 2 రాంగ్ అవ్వచ్చు, లేకపోతే 2 రైట్ అవ్వచ్చు, 2 రైట్ అయ్యి దానికి సరైన వివరణ కూడా కాకపోవచ్చు. సో ఇక్కడ చూద్దాం మనం. పుప్ససిర ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది, రైటే. తర్వాత పుప్ససిరలు ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి, రైటే. సో కాబట్టి 2 కూడా మనకి ఏ సత్యమే, 6 సత్యమే. ఏ మరియు 6 2 కూడా సత్యమే, సరైనటువంటి వివరణ. ఏ సత్యము మరియు 6 ఏకి సరైనటువంటి వివరణ. సో 3 సరైనది అనుకుందామండి, అది రైట్ ఆన్సర్ అండి. సో కాబట్టి ఇలాంటి ప్రశ్నల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎట్లాంటి బిట్లు ఇస్తాడు. సో కాబట్టి ఇలాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మనం డిఎస్సిలో ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ ఇచ్చినటువంటి కింద మొత్తం చూడకూడదు. మనం ఖచ్చితంగా 4 ఆప్షన్స్ అయ్యే ఉంటాయి. దాంట్లో 1 రైట్ అంటాడు, ఇంకోటి రాంగ్ అంటాడు, 2 రైట్ అంటాడు, 2 రాంగ్ అంటాడు, 1 ఇంకో దానికి సరైనటువంటి వివరణ అంటాడు, సరైన వివరణ కాదు అంటాడు. సో కాబట్టి మనకి ముందు అవి కరెక్టా రాంగ్గా చెక్ చేసుకోవాలి. తర్వాత 1 రైట్ అయ్యి ఇంకోటి దానికి సరైనటువంటి వివరణ కూడా కాకపోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. సో దాంట్లో మనం ఏంటంటే పుప్ససిర ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది అని ఇచ్చాడు. తర్వాత కింద కారణం అనేటటువంటి దాంట్లో గుండెను రక్షిస్తూ పెరికార్డియల్ మెంబ్రేన్, పర్యావరణ ఇది పెరికార్డియల్ మెంబ్రేన్ అనేటటువంటిది ఉంటుంది, హృదయావరణ త్వచ ఉంటుంది అని ఇచ్చాడు, గుండెను ఆవరిస్తూ అని చెప్పాడు. అంటే 2 రైటే, కానీ అక్కడ వివరణ అనేది
సరైనటువంటి వివరణ కాదని ఎంపిక చేసుకోవాలి మనం. అవునండి, ఇది పోయినసారి మొన్న జూన్లో జరిగినటువంటి 2025లో జరిగినటువంటి మనకి రెండవ స్పెల్కి సంబంధించినటువంటిది. ఒకటి నిన్న మనం డిస్కస్ చేసాము, దాని తర్వాత ఈరోజు ఇంకో పేపర్ చూస్తున్నాము. సో పేపర్ అనేది చాలా మంచిగా ఉంది. ఎవరైతే మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు కూడా చదువుకోగలుగుతారో వాళ్ళు మంచిగా చేయగలుగుతారు. జనరల్గా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బిట్లు ఎవరు చేస్తారో వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారు. అవే మనకి జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉందండి. గతంలో ఇచ్చినటువంటి పేపర్లతో పోలిస్తే, గతంలో తెలంగాణలో ఇచ్చేటటువంటి పేపర్లతో పోలిస్తే మంచిగా చాలా ఈజీగానే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, ప్లాన్ ప్రకారం చదువుకోవచ్చు. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరపని జీవిని గుర్తించండి అన్నాడు. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరపంది అమీబా జరిపిద్ది, బొద్దింక జరపదు, ఏలిక పాము, ప్లనేరియా. ఆప్షను బి కావచ్చు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. బొద్దింక ఒకటే, మరి దాంట్లో మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరగదు. మిగిలిన వాటిలో ఇప్పుడు బొద్దింక ఎందుకు జరగదు అంటే బొద్దింకలో మనకి ట్రాకియా ఉంటుంది, వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిగింది. మిగిలినటువంటి అమీబా కానీ లేకపోతే రౌండ్ వామ్స్ కానీ ప్లనేరియాలో మనకి డిఫ్యూజన్ వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వాయుగత వేర్లు కనిపించే మొక్కలు ఏవి? సో ఈ బిట్టు బాగా ఇచ్చాడండి. ఇది మనకి ఏరియల్ రూట్స్ ఆర్ సీన్ ఇన్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్, aquatic ప్లాంట్స్, టెరెస్ట్రియల్ ప్లాంట్స్, జీరోఫైటిక్ ప్లాంట్స్. ఇది మనకి డైరెక్ట్గా 10th క్లాస్లో రెస్పిరేషన్ సంబంధించిన దాంట్లో ఉందండి. మడ చెట్లు, నీటి మొక్కలు, నేల మీద ఉండే మొక్కలు, ఎడారి మొక్కలు. రైట్ ఆన్సర్ అండి. ఇది మనకి వాయుగత వేర్లు. 9th క్లాస్లో కూడా మనకి అడాప్టేషన్స్ చాప్టర్లో మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్టు, సముద్ర మట్టానికి 13 కిలోమీటర్లలో ఎత్తులో ఆక్సిజన్ లభ్యత. ఇది కూడా డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి డైరెక్ట్గా ఉంది. ఆక్సిజన్ సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది. మరి ఎంత తగ్గుతుంది అనేది ఇచ్చాడు. 1/2, 1/3, 1/5, 1/4. కామెంట్ చేయండి సరైన సమాధానం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. సముద్ర మట్టానికంటే పైకి వెళ్ళినప్పుడు 13 కిలోమీటర్కి వెళ్ళినప్పుడు 5వ వంతు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 21% ఉంటే 21/5 అంటే 4% ఉంటుంది అక్కడ. సో సరే, ఇది మనకి టెక్స్ట్ బుక్లో బాక్స్ ఐటెంలో ఉంటుందండి ఇది. నెక్స్ట్ క్వశ్చను, ఆహార వాయుకి గురించి సరైనటువంటి వాక్యము. ఆహార వాయుకి గురించి సరైనటువంటి వాక్యం ఇచ్చాడండి. సో దీంట్లో మనకి ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేర్చుతుంది, రైటే. గోడలు శ్లేష్మాన్ని స్రవించవు, రాంగు, స్రవిస్తాయి. పైభాగం జీర్ణాశయాన్ని కలుపుతుంది. ఆహార వాహిక పైభాగం జీర్ణాశయాన్ని కలపదు, గ్రసన్ని కలిపిద్ది. కింది భాగం గ్రసన్ని కలుపుతుంది, కింది కాదు పైది కలుపుతుంది. సో కాబట్టి సరైనటువంటి వాక్యము అంటే ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేర్చుతుంది. ఇది రైట్ ఆన్సర్. సో ఈజీగా ఉందండి. ఇది కూడా మనకి 10th క్లాస్లో జీవక్రియల్లో సమన్వయం అనేటటువంటి చాప్టర్లో కూడా ఉంటుంది ఇది. లేకపోతే ఫస్ట్ చాప్టర్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, పత్రహరితం దీనికి సహాయపడుతుంది. క్లోరోఫిల్ హెల్ప్స్. ఆకులు సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి శక్తిగా మార్చడానికా, క్లోరోప్లాస్ట్ ఆక్సిజన్ను పత్రరంధ్రం ద్వారా గ్రహించడానికా, కార్బన్ డైఆక్సైడ్ని పత్రరంధ్రం ద్వారా విసర్జించడానికా? దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించండి. పత్రహరితం దేనికి సహాయపడుతుంది? పత్రహరితం అనేది ఆకుల్లో సౌరశక్తిని గ్రహించడానికి, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి శక్తిగా మార్చడానికి.
క్లోరో ఆక్సిజన్ సరైన సమాధానం కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే శక్తిగా మార్చడానికి. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఆప్షన్ 1 సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడతాయి. పాతాళహరితని దేనికి సహాయపడుతుందంటే ఆకులు సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడతాయి. క్లోరోఫిల్ హెల్ప్స్ లీవ్స్ క్యాప్చర్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్లైట్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్లో అదండి. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. సో ఇది కూడా మనకి 7th క్లాస్లో ఉంటుందండి. ఇది 7th క్లాస్లో సహజీవనం చిక్కుడు మొక్క రైటే, కీటకాహార మొక్క పిచ్చర్ మొక్క రైటే, పరాన్నజీవనం క్యాషియా రాంగు, పూతికాహార జీవి పుట్టగొడుగు రైటే. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? గుడ్ ఈవినింగ్ అండి వసంత లక్ష్మి గారు. సరికాని జతను గుర్తించండి అంటే మనకి చూడండి, క్యాషియా అంటే తుమ్మ, క్యాషియా అంటే తంగేడు. సో కాబట్టి అది మామూలు మొక్కే. పరాన్న జీవనం మొక్క అంటే మనకి అక్కడ ఏది మనకి పరాన్న జీవ మొక్క అంటే ఏమి ఇవ్వాలంటే ఆడ మనకి బంగారు తీగ కస్క్యూటా ఇవ్వాలి. సో కాబట్టి ఆ కస్క్యూటా ఇవ్వకుండా కాశీ అని ఇచ్చిండు. సో కాబట్టి అది రాంగ్. మిగిలినవన్నీ కూడా కరెక్ట్. ఇది 7th క్లాస్లో ఉందండి. ఇది మనకి డైరెక్ట్ బిట్. నెక్స్ట్ బిట్టు ఆహారాన్ని నిల్వ చేసే వేర్లు. ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి వేర్లు తీసుకున్నట్లయితే బంగాళదుంప ఆహారాన్ని నిల్వ చేసిద్ది. అంటే వేరు కాదు అది చిలకడ దుంప, అల్లము, కర్ర పెండలము. కామెంట్ చేయండి. ఇది మనకి 7th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్లో కూడా, అంటే 7th క్లాస్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి వేర్లు అడుగుతున్నాడు. అల్లము కాండమే, కర్ర చిలకడ దుంప బంగాళదుంప కాండమే, కర్ర పెండలము ఉపిక. తర్వాత దీంట్లో మనకి BD రైట్ ఆన్సర్ అండి. 4వ ఆప్షన్ BD కరెక్ట్ ఆన్సర్. 4 సరైన సమాధానం. సో చూడండి, దీంట్లో మనకి పొటాటో అనేది కాండం, నెక్స్ట్ అల్లం అనేది కూడా కాండమే, తర్వాత చిలకడ దుంప స్వీట్ పొటాటో అనేది వేర్లు ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి వేరు చిలకడ దుంప, తర్వాత కర్ర పెండలం. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి అండి. ఇవి 2 సరైన సమాధానం. ఖచ్చితంగా వీటి మీద కూడా బిట్ అనేది గ్యారంటీగా వస్తుందండి. నెక్స్ట్ బిట్టు విటమిన్స్ చెప్పే, మళ్ళీ విటమిన్ ఇంకోటి మ్యాచింగ్ ఇచ్చాడు విటమిన్స్ సంబంధించి. విటమిన్ ఏ రేచీకటి, విటమిన్ సి రక్తహీనత, విటమిన్ డి రికెట్స్, అయోడిన్ గాయిటర్. సరికాని జత. ఏ రేచీకటి రైటే, సి విటమిన్ డి రికెట్స్ రైటే, అయోడిన్ గాయిటర్ రైటే. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 వసంత లక్ష్మి గారు, నిర్మల గారు, కుమార్ గారు, వసంత లక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానము విటమిన్ సి. సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వచ్చింది. సో కాబట్టి అది సరికాని జత. నెక్స్ట్ బిట్టు అయోడిన్ పరీక్షలో నీలి రంగును ఇవ్వగలిగిన ఇవ్వని పదార్థాన్ని గుర్తించండి అన్నాడు. బాగా ఇచ్చాడండి బిట్. ఇది 7th క్లాస్లో ఉంటుంది. అంటే అయోడిన్ పరీక్షలో నీలి రంగును ఇవ్వని పదార్థం అంటే ఏంటి? మనకి కార్బోహైడ్రేట్ కాని దాన్ని గుర్తించమని అడుగుతున్నాడు. సో దీంట్లో మరి ఇడ్లీలు కార్బోహైడ్రేట్ ఉంటుంది, బంగాళదుంప కార్బోహైడ్రేట్ ఉంటుంది, పాలలో కార్బోహైడ్రేట్ ఉంటుందా? ఉండదు. వండిన అన్నం. సో దీంట్లో కూడా మరి అన్నం అంటే కార్బోహైడ్రేట్. సో కాబట్టి పాలు అనేవి ప్రోటీన్, కాబట్టి మనకి ఈ పాలు అనేవి మనకి అయోడిన్ పరీక్షలో నీలి రంగు అనేది రాదు. రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న,
సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరపగలిగినటువంటి జీవులు. ఆర్గానిజమ్స్ దట్ రిప్రొడ్యూస్ త్రూ స్పోర్స్ ఆర్ ఫంగి, హైడ్రా, మాస్, ఫెర్న్. సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటటువంటి జంతువు అడుగుతున్నాడు. సో చూడండి, మరి ఇక్కడ శిలీంధ్రాలు. కామెంట్ చేయండి రైట్ ఆన్సర్. హైడ్రాలో బడ్డింగ్ ఉంటుంది, సో కాబట్టి దాంట్లో ఉండదు. మాస్లో జరిగిద్ది, ఫెర్న్లో జరిగిద్ది, శిలీంధ్రాల్లో జరిగిద్ది. సో కాబట్టి సమాధానము ఏసిడి రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఏసిడి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, తదుపరి ప్రశ్న. ఆరు నుంచి 12 నెలల చిన్నారి యొక్క హృదయ స్పందన రేటు. 6 నుంచి ఆప్షన్ కనపడింది, ఉండదు. 6 నుంచి 12 నెలల వయసు ఉన్నటువంటి హృదయ స్పందన ఉన్నటువంటి రేటు అడిగాడు. సో ఇది మనకి 10th క్లాస్లో డైరెక్ట్ బిట్టేనండి. ఇది టేబుల్లో ఉంటుంది. హార్ట్ బీటు చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుంది, అథ్లెట్స్లో ఎట్లా ఉంటుంది, తర్వాత అడల్ట్స్లో ఎట్లా ఉంటుంది అని ఇచ్చాడు. సో ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మరి సిలబస్ అనేది మారినటువంటి బుక్ ఏదో కనపడింది. మరి అది ఎట్లా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా. మరి ఆ బుక్ కూడా ఉందా సిలబస్లో, పాత బుక్ ఉందా సిలబస్లో ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మామూలుగా చూస్తే ఏపీలో కొత్త బుక్ ఏదో 5 చాప్టర్లతోటే ఉన్నటువంటి చాప్టర్ ఒకటి వచ్చింది, ఒక బుక్ ఒకటి కనపడింది. దాంట్లో మనం అంత డెప్త్గా ఏమీ లేదు. మరి ఓల్డ్ సిలబస్ కూడా ఉందా అనేది మనకి ఇక్కడ డౌట్. అంటే సిలబస్ అనేది మనం దేని ప్రామాణికంగా తీసుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ ఆ బుక్లు అనేవి ఏ బుక్లు ఉన్నాయి అనేది నాకైతే అర్థం కాలేదు. కొన్ని పాత బుక్స్ ఉన్నాయి, కొన్ని కొత్త బుక్స్ ఉన్నాయి. సో కాబట్టి న్యూ బుక్స్ ఓన్లీ సార్. మరి న్యూ బుక్కుల్లో మరి ఆ సిలబస్ అంతా చాలా లైట్గా ఉంది కదా, మరి ఇవన్నీ ఎందులో చదువుకోవాలి? మరి ఓల్డ్ బుక్స్ని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారా? సో కొత్త బుక్కుల్లో అయితే చాలా సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. మొత్తం 5 చాప్టర్లే ఉన్నట్లు ఉన్నాయి కొత్త బుక్లో. కాబట్టి ఇది ఏపీలో ఉన్న బుక్స్, తెలంగాణలో ఉన్న బుక్ తీసుకుంటే మీకు ఇంకా చాలా 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. తెలంగాణలో ఉన్నటువంటి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి మీరు సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ బుక్లు మీరు చదివితే ఇక్కడ ఉన్న బిట్టు ప్రతి ఒక్క బిట్టు లైన్ టు లైన్ వచ్చిందండి ఇది. సో మీరు పాత బుక్కుల కొత్త బుక్కులు అనేవి కాకుండా మీరు వీలుంటే తెలంగాణకు సంబంధించినటువంటి 8th, 9th, 10th సంబంధించినటువంటి బయాలజీ అకాడమీ బుక్లు మీరు చదువుకుంటే దీంట్లో ప్రతి ఒక్క బిట్టు లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ ఉంది ఇది. సో కాబట్టి మీరు అవకాశం ఉంటే అవి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కంటెంట్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ ఏపీలో సిలబస్ కంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇడ్లీ పిండి, దోశల పిండి పులియడానికి సహాయపడేవి ఏవి? బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, ప్రోటోజోవా. సో కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇడ్లీ పిండి, దోశల పిండి పులవడానికి ఉపయోగపడేటటువంటివి. సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆప్షన్ 3 అంటే 1, 3 అంటే బ్యాక్టీరియా తర్వాత ఈస్ట్. బ్యాక్టీరియా, ఈస్ట్ ఈ రెండు కూడా మనకి దోశల పిండి పులవడానికి ఉపయోగపడుద్ది. ఫెర్మెంటేషను. నెక్స్ట్ బిట్టు, సమయుగ్మజ పొడవు మొక్కను విషమయుగ్మజ పొడవు మొక్కతో సంకరణం చేస్తే F1 తరంలో ఏర్పడే పొడవు మొక్కల శాతం ఎంత? సమయుగ్మజ పొడవు మొక్కను విషమయుగ్మజ పొడవు మొక్కతోటి సంకరణం చేస్తే F1 తరంలో ఏర్పడే పొడవు మొక్కల శాతం ఎంత? The percentage of tall plants produced in F1 generation when homozygous tall plants crossed with heterozygous tall plants. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ 1, 100%.
ఎఫంతరంలో ఏర్పడే పొడవు మొక్కలు సమయుగ్మజ పొడవు, విషమయుగ్మజ పొడవు. సో మరి మొత్తం 100% వస్తాయి కదండి. మరి సమయుగ్మజ పొడవు క్యాపిటల్ టీ ఇటు పక్కన క్యాపిటల్ టీ స్మాల్ టీ తీసుకున్నప్పుడు క్యాపిటల్ టీ తీసుకుంటే మళ్ళీ టాలే సమయుగ్మజ పొడవు. తర్వాత దాంట్లో సమయుగ్మజ పొడవులో ఇంకోటి ఉంది, క్యాపిటల్ టీ ఉంది, అది ఇక్కడ విషమయుగ్మజ పొడవులో స్మాల్ టీ ఉంటుంది. సో కాబట్టి అక్కడ మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ కలిస్తే మళ్ళీ అది కూడా విషమయుగ్మజ పొడవే. సో కాబట్టి అంటే పొడవే. సో కాబట్టి వాడు ఫీనోటైప్కి అడుగుతున్నాడు. సో కాబట్టి 100%. నెక్స్ట్ బిట్టు, ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడింది ఏది? సో ఇది కూడా మనకి ఆల్కలాయిడ్స్ అండి. 10th క్లాస్లో ఉన్నటువంటి విసర్జన ఎక్స్క్రెషన్ చాప్టర్లో మనకి ఆల్కలాయిడ్స్ సంబంధించినటువంటిది. నింబిన్ యాంటీసెప్టిక్, పైరిథ్రాయిడ్స్ మత్తి మందులు, మార్ఫిన్ నొప్పి నివారణ, ఫినైన్ మలేరియా నివారణ. సో ఇవి బాగా చదువుకోవాలంటే కంపల్సరీగా వీటి నుంచి 100% బిట్ వచ్చింది. నింబిన్ యాంటీసెప్టిక్, పైరిథ్రాయిడ్స్ మత్తు మందులు, మార్ఫిన్ నొప్పి నివారణ, ఫినైన్ మలేరియా నివారణ. రైట్ ఆన్సర్ అండి. సమాధానం కామెంట్ చేయండి అండి. మ్యాప్ పెట్టండి సార్. అర్థం కాలేదండి. కుమార్ గారు మ్యాప్ పెట్టండి అని అడిగారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, పైరిథ్రాయిడ్స్ అనేవి మనకి కీటకనాశనం లాగా ఉపయోగపడతాయండి. పైరిథ్రాయిడ్స్ అనేవి ఇన్సెక్టిసైడ్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ మరి నెక్స్ట్ క్వశ్చన్, సో ఇంకో మంచి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సైబీరియా కొంగలు శీతాకాలం రాగానే భారతదేశం నుండి రష్యాకి వెళ్తాయి. భూమి యొక్క శీతల ప్రాంతాల్లో జీవించడానికి వాటి శరీరం నుంచి వేడిగా ఉంచుకోవాలి. సైబీరియన్ కొంగలు శీతాకాలం రాగానే భారతదేశం నుంచి రష్యాకు వలస వెళతాయి. రైటే. భూమి యొక్క శీతల ప్రాంతాల్లో జీవించడానికి వాటికి శరీరం నుంచి వేడిగా ఉంచుకోవాలి. శీతాకాలం రాగానే భారతదేశం నుంచి రష్యాకు వలస పెడతాయా? భూమి యొక్క శీతల ప్రాంతాల్లో జీవించడానికి శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి. కామెంట్ చేయండి సరైన సమాధానము. సైబీరియన్ కొంగలు శీతాకాలం రాగానే భారతదేశం నుంచి రష్యాకు వలస వెళ్తాయా? చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. కాబట్టి సైబీరియా కొంగలు చూడండి, శీతాకాలం రాగానే భారతదేశం నుంచి రష్యాకు కాదు, రష్యా నుంచి భారతదేశానికి వలస వస్తాయి. మరి ఎందుకు వస్తున్నాయంటే వాటి శరీరం నుంచి వేడిగా ఉంచుకోవడం కోసం. సో నెక్స్ట్ బిట్టు, ఇవి నేల సంరక్షణ పద్ధతులు కావు. ఇవి నేల సంరక్షణ పద్ధతులు కావు. కాంటూర్ సేద్యము, గట్ల మీద గ్లైరిసీడియా మొక్కలు పెంచటము, నేలవాలు మీద పంటలు వేయటము, ఒకే పొలంలో ఒకే రకం పంటలు పలుమార్లు పండించడం. సో ఇది మనకి 10th క్లాస్లో ఉందండి. ఇది నేల సంరక్షణ పద్ధతులు కానిది. కామెంట్ చేయండి సరైన సమాధానం. కాంటూర్ సేద్యం అనేది రైటే. గట్ల మీద గ్లైరిసీడియా మొక్కలు పెంచడం అనేది నేల సంరక్షణే. నేలవాలు పంటలు పండించడం కూడా ఒకటే. ఒకే పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం అనేది ఇక్కడ ఏమడుగుతున్నాడు, 2 అడుగుతున్నాడు. నేల సంరక్షణ పద్ధతులు అనేవి హానివి ఏవి అని అంటున్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 3, సి అండ్ డి. నేలవాలుగా పంటలు వేయటం, ఒకే పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, C4 మొక్కల్లో ప్రాథమికంగా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేది ఇది. సో ఇది చూడండి, ఇది మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బిట్. ఇది ఇంటర్మీడియట్లో మనకి గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ ఇవి చదువుకోవాలి.
సో మరి C4 మొక్కల్లో ప్రాథమిక కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేది ఏది అంటే మరి జనరల్గా ఉన్న బిట్లన్నీ అందరూ చేయగలుగుతారు. మరి ఈ బిట్లు చేసేవాళ్ళే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బిట్లు చేసే వాళ్ళకే మరి స్కోర్ అనేది వస్తుంది. సో కాబట్టి కామెంట్ చేయండి అండి. దీనికి C4 మొక్కల్లో ప్రాథమికంగా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేది ఏది అంటే ఆప్షన్ 2 PEP, ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇది రైట్ ఆన్సర్ అండి. ఇది కాబట్టి ఇంటర్మీడియట్లో కిరణజన్య సమయక్రియ, శ్వాసక్రియ మెకానిజంలు మంచిగా చదువుకోవాలి. నెక్స్ట్ బిట్టు ఇంకెన్ని ఉన్నాయి బిట్లు, చాలా ఇంకా వస్తూనే ఉన్నాయి. మొత్తం ఎన్ని బిట్లు ఉన్నాయండి? 100 బిట్స్ ఉంటాయి కదా. K+ పంపు సిద్ధాంతం ద్వారా కాంతిని ఉత్తేజిత పత్రరంధ్రం తెరుచుకొనటం మరియు మూసుకొనటం వివరించిన వారు ఎవరు? K+ పంపు సిద్ధాంతం ద్వారా కాంతి ఉత్తేజిత పత్రరంధ్రం తెరుచుకొనటం మూసుకొనటం వివరించింది. మెకానిజం ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ క్లోజింగ్ అండ్ ఫోటోయాక్టివ్ స్టోమాటో ఎక్స్ప్లెయిన్ K+ పంపు. లెవిట్, బోస్, హెన్రీ హిల్, కెల్విన్. సరైన సమాధానం గుర్తించి కామెంట్ చేయండి అండి. సరైన సమాధానం ఆప్షన్ 1 లెవిట్. ఇది ఇంటర్మీడియట్లో ఉంటుందండి ఇది కూడా. నెక్స్ట్ బిట్టు విట్టేకర్ ప్రకారం సెల్యులోజ్ రహిత కణకవచం మరియు బహుకణాల పరపోషక కేంద్రకత్వం కలిగినటువంటి జీవులేవి? అకార్డింగ్ టు విట్టేకర్, నాన్ సెల్యులోజ్డ్ సెల్ వాల్ అండ్ మల్టీసెల్యులార్ అండ్ హెటెరోట్రోపిక్ న్యూక్లియర్ మెంబ్రేన్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్. సెల్యులోజ్ రహిత కణకవచం, బహుళ కణాలు, పరపోషణ కేంద్రకత్వం కలిగింది. నాన్ సెల్యులోజ్, ప్రోటిస్టా, ఫంగై, బహుళ కణాలు అంటున్నాడు. సరైన సమాధానం గుర్తించండి. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ 3 ఫంగస్. సో ఫంగస్లో సెల్యులోజ్ రహితమైనటువంటి కణకవచం ఉంటుంది, బహుకణాలు ఉంటాయి, పరపోషితం అది కేంద్రకత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్టు కొత్తగా ఉద్భవించిన పాండమిక్ COVID-19కి కారణమైనటువంటిది ఏది? పాండమిక్ COVID-19 కారణం ఏది అని డైరెక్ట్గా అడిగి SARS-CoV-2 కరోనా వైరస్. కామెంట్ చేయండి అండి. ఇది అందరికీ తెలిసిన బిట్టే. ఆప్షన్ 4. సో ఆప్షన్ 1 కొత్తగా ఉద్భవించిన పాండమిక్ COVID-19కి కారణమైంది SARS-CoV-2 వైరస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి SARS-CoV-2 వైరస్ ఇచ్చాడు. అందరూ కరోనా వైరస్ అని పెట్టే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఆప్షన్ కరోనా వైరస్ అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. కోవిడ్ అంటే సరే. నెక్స్ట్ క్వశ్చన్, అసంపూర్ణ బహిర్గతత్వం F2 జనరేషన్ యొక్క దృశ్య రూప నిష్పత్తి 3:1, 1:2:1, 2:2, 4:0. సో ఇవి ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉంటాయండి. అసంపూర్ణ బహిర్గతత్వం, ఇన్కంప్లీట్ డామినెన్స్ మనకి ఇంటర్మీడియట్లో కొన్ని మొక్కలు, తర్వాత బాటనీలో ఉంటుంది, జువాలజీలో ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి రేషియోలు ఇది ఇంపార్టెంట్. ఆప్షన్ 2 1:2:1. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుస్తకాన్ని రచించింది ఎవరు? డైరెక్ట్ బిట్టేనండి. ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుస్తకాన్ని రాసింది ఎవరు? బెంథమ్ హుకర్స్, ఎంగ్లర్ ఫ్రాంట్లర్, లినేస్ హెచిన్సన్. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 హ్యాచిసన్. ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రాసింది హ్యాచిసన్. నెక్స్ట్ బిట్టు, హైపోహైడ్రోఫిలిన్ చూపించే మొక్క ఏది? వాలిస్నేరియా, హైడ్రిల్లా, జోస్టిరా, పిస్టియా. అంటే ఇది మనకి ఇంటర్మీడియట్లో ఉందండి. హైడ్రోఫిలి అనేది మనకి పరాగ సంపర్కానికి సంబంధించినటువంటిది. కాబట్టి మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలని కూడా మరీ అంతగా లైన్ టు లైన్ చదవకుండా ఉన్నటువంటి సిలబస్ని
మ్యాక్సిమం మనకు కనపడేటటువంటి బిట్లైనా చదువుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి హైపోహైడ్రోఫిలియా అనేటటువంటిది దేంట్లో ఉంటుంది? సరైన సమాధానం కామెంట్ చేయండి. భవానీ గారు సరైన సమాధానం ఆప్షన్ 3 జోస్టిరాలో హైపోహైడ్రోఫిలియా ఉంటుంది. నెక్స్ట్ బిట్టు, బఠానీ గింజలు గోధుమ గింజల కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. బఠానీ గింజలు గోధుమ గింజల కంటే ఎక్కువగా ఉబ్బుతాయి అని చెప్పడానికి సరికాని కారణం ఏంటి? బఠానీ గింజలు ప్రోటీన్ ఉండటం వల్ల నిపానం అధికంగా ఉంటుంది. గోధుమ గింజలు పిండి పదార్థాలు కలిగి ఉండటం వల్ల ప్రోటీన్లు కన్నా తక్కువ నిపానం చూపుతాయి. ప్రోటీన్ పిండి తక్కువ అధికనిస్తాను. ఇది ఇంటర్మీడియట్ బిట్ అండి. ఇది కూడా బఠానీ గింజల్లో గోధుమ గింజల కన్నా ఎక్కువ ఉబ్బుతాయి. కారణం ఏంటి అని అన్నాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. పిండి పదార్థాలు ప్రోటీన్లు కన్నా అధిక నిపాన శక్తిని చూపుతాయంట. నెక్స్ట్ బిట్టు, గుర్తించగలిగిన వేరు వ్యవస్థ తక్కువగా కలిగి వేరు తొడుగు సాధారణంగా లేని పత్రరంధ్రాలు లేని వాయుగత కణజాలం కలిగి ఉన్న మొక్కలేవి? సో ఇది మనకి ఇంటర్మీడియట్లో ఉంటుందండి. ప్లాంట్స్లో మనకి మొక్కలు అనుకూల అడాప్టేషన్స్ దాంట్లో మీసోఫైట్స్, జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్, లిథోఫైట్స్ అని ఉంటాయి. వీటికి గుర్తించగలిగినటువంటి వేరు వ్యవస్థ తక్కువగా ఉంటుంది, వేరు తొడుగు ఉండదు, పత్ర రంధ్రాలు ఉండవు, తర్వాత వాయుగత కణజాలాన్ని కూడా కలిగి ఉన్నటువంటి మొక్కలు. మీసోఫైట్స్, లిథోఫైట్ అంటే రాళ్లలో ఉండే, హైడ్రోఫైట్స్ కావచ్చు అనుకుంటున్నానండి. సరైన సమాధానం కామెంట్ చేయండి. ఆప్షన్ 3 హైడ్రోఫైట్స్. నీటి మొక్కలకి వేరు వ్యవస్థ తక్కువగా ఉంటుంది, తర్వాత వేరు తొడుగు కూడా ఉంటుంది. వేరు తొడుగు అనేది కింద వేరు లోపలికి మెట్లో పోవడానికి ఉపయోగపడుద్ది. తర్వాత పత్ర రంధ్రాలు కూడా ఉండవు నీటి మొక్కల్లో అయితే. తర్వాత వాయుగత కణజాలాన్ని కలిగి ఉంటుంది, అంటే నీళ్ళలో తేలడానికి ఉపయోగపడేవి. ఏరంకైమ. సో కాబట్టి ఇది ఆప్షన్ 3 హైడ్రోఫైట్స్. నెక్స్ట్ బిట్టు, అతిదేవి యొక్క దారు కణజాలంలోకి నీరు మరియు ఖనిజ లవణాలను పొందడానికి హాస్టోరియాలు చూపించే మొక్కలు వరుసగా విస్కమ్ స్ట్రైగా, విస్కమ్ రఫ్లీషియా వాండా, రఫ్లీషియా కస్క్యూటా, రైజోపరా అవిసీనియా వాండా. సో ఇది చూడండి, ఇది అతిదేవి దారు కణజాలంలో నీటిని ఖనిజ లవణాలని తీసుకురావడానికి మనకి పారాసైటిక్ ప్లాంట్స్ హాస్టోరియాస్ ఉంటాయని చెప్పాము. మరి 10th క్లాస్లో అయితే మనకి ఓన్లీ కస్క్యూటా గురించే తెలుసు. మరి ఇంటర్మీడియట్లో చదివినట్లయితే దీనికి ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ చదవకపోతే ఈ బిట్ని చేయడం కష్టం అయితే అప్పుడు. కస్క్యూటా ఒకటి తెలుసు మనకి, దాంతోపాటు ఉన్నటువంటిది రఫ్లీషియా. సో చూపించే మొక్క ఆప్షన్ 1 విస్కము స్ట్రైగా. విస్కము స్ట్రైగా అని ఇచ్చాడండి. అతిదేవి నుంచి దారు కణజాలం నుంచి నీటిని ఖనిజ లవణాలను పొందడానికి హాస్టోరియన్ చూపించేది విస్కమ్ స్ట్రైగా ఇచ్చాడు. మరి కస్క్యూటా కూడా తీసుకుంటారు కదా, రఫ్లీషియా. సో ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిదండి ఇది. సో నెక్స్ట్ ఆప్షన్, పొడిగాలిలో ఆక్సిజన్ వాయువు యొక్క పరిమాణం. డైరెక్ట్ బిట్టేనండి ఇది 10th క్లాస్లోది. పొడిగాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ డైరెక్ట్ బిట్టే. కామెంట్ చేయండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. కస్క్యూటా కంప్లీట్ పారాసైటు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బిట్టు అతిదేవి కణజాలం నుంచి దారు కణజాలం నీరు ఖనిజ లవణాలను పొందడానికి హాస్టోరియన్ చూపించేది
విస్కము స్ట్రైగా. సో కాబట్టి ఇక్కడ పరాన్నజీవులు అనే మొక్కలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. శాశ్వత పరాన్నజీవ మొక్కలు, పాక్షికంగా ఉండేటటువంటివి. అంటే పాక్షికంగా ఉండేవి ఏంటంటే దాంట్లో నీరు, ఖనిజ లవణాలను తీసుకుని ఆహారం తయారు చేసుకుంటాయి. కానీ ఇక్కడ మన కస్క్యూట్ అనేది కంప్లీట్ పారాసైట్ అది. కాబట్టి అది నీటిని, ఆహారాన్ని కూడా అతిథేయ నుంచే తీసుకుంటుంది. కానీ ఇక్కడ విస్కము స్ట్రైగా అనేవి కేవలం ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన నీటిని, ఖనిజ లవణాలనే తీసుకుంటుంది అది. రైట్ ఆన్సర్ అండి. కుమార్ గారు థ్యాంక్ యూ అండి. పొబ్బత్తి సూర్యుడు గారు రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ పొడిగాలిలో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత? 20.94 అండి రైట్ ఆన్సరు. దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 21 ఇస్తే 21 పెట్టుకోవాలి. మళ్ళీ 21.96 అంటే రాంగ్ ఆన్సర్ అయింది. సో ఇస్తే కంప్లీట్గా మనకి 21% అనేది ఇవ్వాలి. లేకపోతే 21 పాయింట్లు దాటినా కానీ మనం దాన్ని పెట్టకూడదు. తర్వాత 21కి దగ్గర ఉన్నది పెట్టాలి. నెక్స్ట్ పెట్టండి. హెపారిన్ను సంశ్లేషణ చేసే రక్త కణాలు ఏవి? ఎసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్. హెపారిన్ను సంశ్లేషణ చేసేటటువంటి కణాలు ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 బేసోఫిల్స్. బేసోఫిల్స్ హెపారిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ బిట్. మానవ ఇన్సులిన్లో 51 అమైనో ఆమ్లాలను కలిగి ఉంది. దానిలో శృంఖలం 1 ఏ 30 అమైనో ఆమ్లాలు, శృంఖలం బి 21, శృంఖలం ఏ 21 ఇచ్చాడు. ఏది కరెక్ట్ అనేది ఇచ్చాడు. ఏ శృంఖలంలో ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయనేది ఇచ్చాడు. ఏబి. హ్యూమన్ ఇన్సులిన్ కంటైన్ 51 అమైనో యాసిడ్స్. ఇన్సులిన్లో మొత్తం 51 అమైనో యాసిడ్స్ ఉన్నప్పుడు ఏ చైన్, బి చైన్ ఉంటాయి. ఆ రెండిట్లో మొత్తం ఎన్ని ఉంటాయి అనేది ఇచ్చాడు. బిట్టు ఇది ఇంటర్మీడియట్లోనే బిట్టండి ఇది. కాబట్టి సరైన సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2. అంటే ఏ చైన్లో 21, బి చైన్లో 30 ఉంటాయి. మొత్తం 51. సో 21, 30 గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి బిట్లు అనేటటువంటివి ఏమాత్రం 1, 2, 3 బిట్లు అయినా మనకి పోయినా కానీ ఇవి బిట్లు మనకి స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చదివిన ఆస్పిరెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో చదివినటువంటి ఆస్పిరెంట్స్కి, చదివిన ఆస్పిరెంట్స్కి తేడా ఉంటుందండి. సో నెక్స్ట్ ఉల్బ పరీక్షలో కనుగొనబడే అపస్థితులు. సో ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ జువాలజీలో ఉంటుందండి. జెనెటిక్స్లో మనకి ఉల్బద్రవ పరీక్ష అనేటటువంటి దాంట్లో ఆమ్నియోసెంటిసిస్ అనేటటువంటిది ఉంటుంది. అంటే పిండము తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు ఏమైనా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం స్టార్టింగ్లో ఏం చేస్తారంటే కొన్ని ఆ ఉమ్మ నీటిని ఇంజెక్షన్ ద్వారా బయటికి తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. సో దాన్ని ఆ టెస్ట్ చేయడం ద్వారా ఆ ఉమ్మ నీటితో వచ్చేటటువంటి దాంట్లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆ పిండంలో ఏమైనా అపస్థితులు ఉన్నాయా, సిండ్రోమ్స్ ఉన్నాయా అనేటటువంటి క్రోమోజోమ్ డిజార్డర్స్ తెలుస్తుంది. సో దాన్ని ఆమ్నియోసెంటిసిస్ అంటారు. సో దాంట్లో కనుగొనబడే అపస్థితి పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నాడు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్స్ని కనుక్కోవచ్చు. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే ఆమ్నియోసెంటిసిస్ ద్వారా డౌన్ సిండ్రోము, తర్వాత ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ బిట్. ఆధునిక పిండోత్పత్తి శాస్త్రవేత్త పితామహుడు ఎవరు? ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఇది ఇంటర్మీడియట్లో ఉంటుందండి. ఎర్నస్ట్ హెకెల్, స్టాన్లీ మిల్లర్, హెర్బర్ట్ స్పెన్సర్, నెక్స్ట్ వాన్ బేయర్. రైట్ ఆన్సర్ అండి వాన్ బేయర్ సరైన సమాధానము. ఇతను అన్ని పిండాల మీద పరిశోధన చేశాడు ఇతను. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మానవ శరీరంలో చనిపోయిన ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం చేసే విసర్జక అవయవం ఏది? ద ఎక్స్క్రిటరీ ఆర్గన్ దట్ డీకంపోజ్ హిమోగ్లోబిన్ ఆఫ్ ఓవర్న్ అవుట్ ఆర్బీసీ ఇన్ ద హ్యూమన్ బాడీ. సరైన సమాధానం గుర్తించండి. రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 3 లివర్. కాలేయం అనేది మనకి ఎర్ర రక్త కణాలని విచ్ఛిన్నం చేస్తుంది. ఎర్ర రక్త కణాల హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం అయిపోయినప్పుడు దాని నుంచి బైలురూబిన్, బైలువర్డిన్,
తర్వాత యూరోక్రోమ్ అనేది వస్తుంది. యూరోక్రోమ్ మూత్రానికి రంగును కలిగించింది. హిమోగ్లోబిన్, తర్వాత బైల్రూబిన్, బైల్వడిన్ అనేవి మల పదార్థాలకి రంగును కలిగిస్తాయి. నెక్స్ట్ ప్యాంటాక్రోమాటిక్ కశాపం కలిగినటువంటి జీవి. సో ఇది చూడండి, ఇంటర్మీడియట్లో ఇది మనకి చలనము, లోకోమోషన్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఇచ్చింది బిట్ ఇది. కాబట్టి ప్యాంట్రాక్రోమాటిక్, యాక్రోనిమాటిక్, ఏక్రోమాటిక్ ఇట్లా కశాపాలు రకాలు ఉంటాయండి, ఫ్లాజిల్లాలు. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించినటువంటి అంశాలు మరి మళ్ళీ చదువుకునేటప్పుడు మీరు కవర్ చేసుకుంటూ చదువుకోవాలి. ఆర్సియోలస్, మోనాస్, పాలిటోమా, ఆస్టేషియా. దీనికి సరైన సమాధానము గుర్తించండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి, ఆర్సియోలస్. ప్యాంటాక్రోనిమాటిక్, ఆర్సియోలస్. నెక్స్ట్ బిట్టు, పెరిప్లానెట్ యొక్క హిమోలింపుకు సంబంధించి సత్యమైనటువంటి వాక్యాన్ని కనుగొనండి. పెరిప్లానెట్కి సంబంధించినటువంటి హిమోలింపుకు సంబంధించినటువంటి సత్యమైనటువంటి స్టేట్మెంట్ ఏది? హిమోలింపు వర్ణరహితము, ప్లాస్మా సహితము. హిమోలింపు కణరహితము, రక్షణ కొరకు భక్షక కణాలు క్రిములను భక్షిస్తాయి. హిమోలింపు వినాడ గ్రంథులను స్రవించి లక్ష్య స్థానాన్ని చేర్చదు. రైట్ ఆన్సర్ హిమోలింపుకు సంబంధించి సత్యమైన వాక్యాన్ని కనుక్కోండి. ఆప్షన్ 1 రైట్. ఇంకే సరైన సమాధానము ఆప్షన్ 2, 1, 3. రక్షణ కొరకు భక్షక కణాలు క్రిములను భక్షిస్తాయి. ఇది ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బిట్ అండి ఇది. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. సైటోజోయిక్ సీనోమా, సిస్టోజోయిక్ ఎంటామీబా, సీలోజోయిక్ ఉచెరేరియా, మోనోజెనెటిక్ ఆస్కారిస్. సో ఇది పారాసైట్స్ ఇంటర్మీడియట్లో పరాన్నజీవులకు సంబంధించినటువంటిది ఉంటుందండి. సైటోజాయిక్, సిస్టోజాయిక్, సీలోజాయిక్, మోనోజెనెటిక్. సరికాని జత అని అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, సీలోజాయిక్ ఉచెరేరియా. నెక్స్ట్ బిట్టు, నాడీ కణజాలంలో మధ్యస్త్వచము నుంచి ఉద్భవించే ఏకైక కణాలు ఏవి? ఉపగ్రహ కణాలు, స్వాన్ కణాలు, మైక్రోగ్లియా, ఆస్టియోసైట్స్. ఓన్లీ సెల్స్ మీసోడెర్మల్ ఆరిజిన్ ఇన్ ద నర్వ్ సిస్టమ్ ఆర్. సో ఇది కూడా మనకి ఇంటర్మీడియట్లో ఉంటుందండి. మధ్యత్వచం నుంచి వచ్చేటటువంటి ఏకైక కణాలు నాడీ కణజాలంలో. ఇంపార్టెంట్ అంటే ఇది మనం బిట్ కూడా చెప్పినాము, వీటికి సంబంధించిన లెసన్స్ చెప్పాము. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో మనకి చూడాలనుకునే ఆస్పిరెంట్స్ మీరు మన ఛానల్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, మైక్రోగ్లియా మధ్యత్వచం. మా అమ్మ అని గుర్తుపెట్టుకోండి, మీసోడెర్మ్. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి అండి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ. నెక్స్ట్ ఇవి సరే ఇప్పుడు అని చూద్దాం. ముందు కంటెంట్కి సంబంధించినటువంటి పేపర్లు మనం చూసాము, కంప్లీట్ అయిపోయాయండి. బిట్లు మొత్తం ఎన్ని బిట్లు మనం ఇక్కడ చేసింది 119, 120 అంటే 60 బిట్లు, 60 మార్కులు, 120 బిట్స్ చేసామండి. సో దాదాపు మనకి ఎంత టైం తీసుకుంది? దీనికి 1:43 టైం తీసుకుందండి. సో యాస్పిరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మీరందరూ మంచి ఓపికతోటి ఇట్లాంటి ప్రాక్టీస్ బిట్లు పార్టిసిపేట్ చేసినందుకు. ఇట్లాంటి పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఎట్లా వస్తుంది అనేది మన అందరికి కూడా అర్థమవుతుంది. ఇంటర్మీడియట్లో ఏ అంశాలు చదువుకోవాలి ఏంటనేది తెలిసింది. ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు మనకి మెయిన్ ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ చదువుకుంటూ సరిపోద్దండి. మరి లైన్ టు లైన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు ఇంటర్మీడియట్లో, పాయింట్ టు పాయింట్ ఇవ్వలేదు. మనకి ఆ టాపిక్లన్నీ కవర్ అవుతూ దాంట్లో మంచిగా కనపడేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇంటర్మీడియట్ని చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 10th క్లాస్ స్టాండర్డ్ వరకు చదువుకున్న వాళ్ళకి స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. కేవలం 1-2 మార్కుల్లోనే జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని మంచిగా ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈసారి సెషన్లో మళ్ళీ రేపు ఇంకొక పేపర్ వీలుంటే ఇంకా వేరే పేపర్ని కూడా మళ్ళీ అనాలిసిస్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.